వెల్కమ్ టు ట్రిగర్ విత్ సుందర్. వక్ఫ్ అమెండ్మెంట్ బిల్ 2025 అనేక వివాదాలకు దారితీసింది. దీనిపైన అనేకమైన కామెంట్లు ఉన్నాయి రెండు వైపుల నుంచి. ఒకటి, ఒక పారదర్శకతను తీసుకొస్తుంది, అదేవిధంగా అకౌంటబిలిటీని తీసుకొచ్చింది, అదేవిధంగా సాంస్కృతిక వైవిధ్యాన్ని తీసుకొచ్చింది, అనేకమైన ప్రచారాలు ఉన్నాయి. అదేవిధంగా రాజ్యాంగ విరుద్ధంగా ఇది ఉందని అనేక అంశాలు వచ్చిన నేపథ్యంలో ఈరోజు మన స్టూడియోలో ఉన్నారు ఆవాజ్ తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎండి అబ్బాస్ గారు. ఆయనతో మాట్లాడదాం. నమస్తే అండి. నమస్తే అబ్బాస్ గారు, ఈరోజు కొంత డీటెయిల్డ్గా తెలుగు ప్రేక్షకులకి, T10 ప్రేక్షకులకి చాలా అంశాల మీద కొంత స్పష్టత అవసరం ఉంది. అందుకోసం మీరు పిలవగానే వచ్చినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్. అసలు ఇంతకు వక్ఫ్ బోర్డు బిల్లు గురించి మాట్లాడదాం. అంతకంటే ముందు అసలు వక్ఫ్ అంటే ఏంటండి? వక్ఫ్ అంటే ముఖ్యంగా దేవుడి పేరుతోటి ప్రజలకి సేవ చేయడానికి తన యొక్క ఆస్తిని దానం చేసేటువంటి దాన్నే మనం వక్ఫ్ అంటాం. అంటే ఎవరైనా తనకున్నటువంటి ఆస్తి కానీ, బంగారం కానీ, లేదంటే ఏదైనా ఒక ప్రాపర్టీ, అది ఒక బిల్డింగ్ కావచ్చు, ఇలాంటిది దేవుడి పేరుతో ప్రజలకి సేవ చేయడానికి. ఉదాహరణకి ఒక బిల్డింగ్ ఉంది, ఎవరైనా యాత్రలకి పోతా ఉంటారు, వస్తూ ఉంటారు, వాళ్ళు నైట్ విడిది చేయడం కోసం కావచ్చు, లేదంటే ఒక హాస్పిటల్ ఏదైనా దెబ్బలు తగిలినటువంటి వారికి దేవుడి పేరుతో సేవ చేస్తామని చెప్పేసి దాంతో కావచ్చు. లేదు ఇప్పుడు చూస్తున్నాం శ్మశాన వాటికలు, అంటే కబ్రస్థాన్ అంటాం ఉర్దూలో, మామూలుగా శ్మశాన వాటిక అంటే బొందలు పెట్టడానికి, బొందలగడ్డ అని తెలుగులో మామూలుగా వాడుతుంటాం. అలాంటివి ఏవైతున్నాయో ఇవి. తర్వాత మందిరాలు, అంటే మీ హిందూ సమాజంలో అయితే మందిరం అంటాం, ముస్లింలు అయితే దాన్ని మసీదు అని చెప్పేసి అంటారు. అట్లా మసీదుల కోసం దానం చేయడం. అలాగే ఈద్గాలని ఉంటాయి, అంటే పండగ సందర్భంగా, ఏదో పండగ సందర్భంగా పోయి ఊరు అందరు కూడా ఒకే దగ్గర సామూహికంగా ప్రార్థన చేసేటువంటి ప్లేసు, పెద్ద ఏరియా, అలాంటిది కావచ్చు. అలాగే దర్గాలు అనేటివి ఉంటాయి. దర్గా అంటే మనం చనిపోయినటువంటి వాళ్ళ పేరుతో, అంటే ఎవరైనా బాగా సమాజం కోసం సేవ చేసి చనిపోయినటువంటి వాళ్ళవి దర్గాలు నిర్మాణం చేసి, అది రెగ్యులర్గా అది ఉరుసు జరిగే, అంటే ఉత్సవాలు జరిగేలాగా దానికి ఆదాయం కోసం కొంత భూమిని, ఓ 10 ఎకరాలు, 20 ఎకరాలు, 100 ఎకరాలు, 50 ఎకరాలు అట్లా ఎవరైనా రాసి ఇచ్చినటువంటి లేదా దానం చేసినటువంటి భూములు ఇవి కూడా. అలాగే దీంతో పాటు మనకి ప్రత్యేకించి తెలంగాణ ప్రాంతంలో చూసినప్పుడు ఈ పీరిళ్ళ పండుగ అని చేస్తుంటాం, మొహర్రం పీరిళ్ళ పండుగ. ఆ పీరిళ్ళ పండుగ నిర్వహణ కోసం కూడా మాన్యం భూములు కొన్ని ఇచ్చినటువంటివి ఉంటాయి. వాటిని నిలబెట్టడం కోసం మజీదులు, అంటే ఆశ్రుఖానాలు అంటారు అన్నట్టు, అలాంటివి ఉంటాయి. ఇవన్నీ కూడా వీటన్నిటిని ఏమంటారు అంటే వక్ఫ్ ఆస్తులు అని చెప్పేసి అంటారు. ఈ వక్ఫ్ ఆస్తి అంటే అది దేవుని పేరుతోటి పేద ప్రజలకు కానీ, లేదంటే ఎవరైనా అనాథలకు కానీ, లేదు మసీదులకు కానీ, కబ్రస్థాన్లకు కానీ, ఇలాంటి వాటి కోసము చారిటీ అంటే సేవ చేయడం కోసం ఇచ్చినటువంటి ఆస్తి అనేది దాని యొక్క అర్థం. అది వక్ఫ్ ఆస్తి. అంటే అది మామూలుగా మనకి హిందూ సాంప్రదాయంలో దేవాదాయ ధర్మాదాయ అని చెప్పేసి అంటారు. దేవాదాయ ధర్మాదాయ భూములు ఎట్లనో ఈ వక్ఫ్ ఆస్తులు కూడా అలాంటివే. అది మనం అర్థం చేసుకోవడానికి ఇంత ఇదిగా ఉంటుంది. అయితే ఇక్కడ వక్ఫ్ ఆస్తుల్లో ప్రధానంగా ఒక వైపు నుంచి వస్తున్న ఆర్గ్యుమెంట్ ఏంటంటే, వక్ఫ్ బోర్డు అనేది ముస్లింలతో కూడుకున్న బోర్డులో, వాళ్ళ కంట్రోల్లో ఉండే ఆస్తుల్లో హిందువులు ఇచ్చిన భూములు ఎందుకు ఉండాలి, కాబట్టి అలాంటి ఒక అమెండ్మెంట్ వచ్చింది, నాన్ ముస్లింలు ఇవ్వకుండా ఉండే అమెండ్మెంట్ చేసినారు, కాబట్టి ఇది మంచిదే అంటున్నారు. దాన్ని ఎట్లా చూడాలి? అంటే ఎవరికి దానం ఇచ్చుకోవాలనేది ఆ ఆస్తి కలిగి ఉన్నటువంటి వ్యక్తి ఇష్టం. ఎవరికి ఎవరు ఇవ్వాలనేది కాదు. ఇప్పుడు ఉదాహరణకి అజ్మీర్ షరీఫ్ దర్గా ఉంది, దానికి పోయి మా ప్రధానమంత్రి దగ్గర నుండి మొదలుపెట్టి అందరు చాదర్ పంపిస్తారు అక్కడికి. అలాగే ఇక్కడ మనకి భద్రాచలంలో రాములవారి ఆలయం ఉంది, అక్కడికి తలంబ్రాలు తానేషా కాలంలో, ఇక్కడ ఉన్నటువంటి నవాబ్ కాలంలో తలంబ్రాలు, బట్టలు ఇవన్నీ కూడా ఇక్కడి నుంచి పంపించేవాళ్ళు. అంటే హిందువులైతే హిందూ టెంపుల్కే ఇవ్వాలి, ముస్లింలు అయితే ముస్లిం దీనికే ఇవ్వాలి, క్రిస్టియన్స్ అయితే క్రిస్టియన్ దానికే ఇవ్వాలి. ఇది తప్పుడు ఇది అన్నట్టు. అంటే మతాల మధ్య ఒక మనిషి తనకు నచ్చినటువంటి, మనం నిన్ననే చూసాం పవన్ కళ్యాణ్ వాళ్ళ మిస్సెస్ తనకి వాళ్ళ అబ్బాయికి ఏదో ప్రమాదం తప్పిపోయిందని చెప్పేసి తను వచ్చి తలనీరాలు ఇవ్వడంతో పాటు అందరికి భోజనం పెట్టడానికి డబ్బులు కూడా తను దానం చేసింది తిరుపతిలో. కాబట్టి ఒక మతం, ఆమెది క్రిస్టియన్ మతం అని ఆమె డిక్లరేషన్ ఇచ్చింది మనం చేయడానికి. అంటే ఏ మతం వాళ్ళైనా తమకు నచ్చిన దేవుడికి ఏదైనా దానం ఇచ్చేటువంటి
చేసేటువంటి హక్కు వాళ్ళకు ఉండాలి అది. కానీ ఒక మతం వాళ్ళు ఇంకో మతానికి దానం ఇవ్వకూడదు అని, అది ముఖ్యంగా ఇప్పుడు చేసినటువంటి చట్ట సవరణలో బీజేపీ కుట్ర ఇక్కడే కనిపిస్తుంది అన్నట్టు. ఇదేంటంటే 5 సంవత్సరాలు ప్రాక్టీసింగ్ ముస్లిం మాత్రమే వక్ఫ్ చేయగలడు, అంటే దానం ఇవ్వగలడు. వక్ఫ్ అంటే ఇక ముస్లిమేతరులు ఎవ్వరు కూడా, మళ్ళీ హిందువులనే కాదు, క్రిస్టియన్స్ కావచ్చు, లేకుంటే బౌద్ధులు కావచ్చు, జైనులు కావచ్చు, ఏ దేవుని నమ్మనటువంటి వాళ్ళు కూడా కావచ్చు, ఎవరైనా ముస్లిమేతరులు వాళ్ళు ఇక వక్ఫ్ కు అసలు ఇవ్వకూడదు, ఇవ్వడానికి లేదు. ఓ 10 రూపాయలు ఇవ్వాలన్నా వాడు ముస్లింగా మారాలి, 1000 రూపాయలు ఇవ్వాలన్నా ముస్లింగా మారాల్సిందే. అంటే దానం ఇవ్వడం కోసం ముస్లింగా మారిపోవాలి. ఇది ప్రమాదకరమైనటువంటి చట్టం. అంటే ఇది వక్ఫ్ అనేటువంటి సంస్థలు ఇక లేకుండా చేయడం కోసము బీజేపీ చేసినటువంటి కుట్ర. రెండోది, అంటే వాళ్ళు ఇంకో వైపు నుంచి వాళ్ళ ఆర్గ్యుమెంట్ ఏంటంటే వక్ఫ్ బోర్డును మరింత సమర్థవంతంగా తయారు చేయడానికి ఈ అమెండ్మెంట్ వచ్చింది, అమెండ్మెంట్ చట్టం వచ్చింది, దాన్ని నీరుగార్చడం మా ఉద్దేశం కాదు, దాన్ని మరింత బలాన్ని చేకూరుస్తున్నామేమని అంటున్నారు. అదే అంటే నువ్వు ముస్లింలు మాత్రమే ఇవ్వాలన్నప్పుడు అది దానికి దీనికి ఏం సంబంధం? దానికి మనం అడుగుతున్నాం. ఇక్కడ రాజశేఖర రెడ్డి మన కేసీఆర్ కూడా ఒక మాట చెప్పాడు, వక్ఫ్ భూములన్నీ అన్యాక్రాంతం అయిపోతున్నాయి, దానికి నేను క్వాసి జ్యుడిషియల్ పవర్స్ ఇస్తా అని చెప్పి వాగ్దానం చేశాడు. అంటే అది ఎందుకు వక్ఫ్ ల్యాండ్స్ అనేటివి లేకుంటే వక్ఫ్ ఆస్తులు అనేటివి ఎందుకు ఆక్రమణకు గురవుతున్నాయి, ఎందుకు సరి అయినటువంటి యూటిలైజేషన్ లో లేకపోతా ఉన్నాయి, ఇది వేరే చర్చ. ఇది దాన్ని రక్షించడానికి ఏం చేయాలనేది మాట్లాడొచ్చు. అదే ఆ చట్టం ద్వారా మేము రక్షిస్తామంటున్నారు. అదే ఈ చట్టం రక్షించడానికి కాదు కదా, దానికి ఉన్నటువంటి రక్షణలన్నీ తీసేస్తుంది. ఇప్పుడు ఏం చేసింది, ఉదాహరణకి వక్ఫ్ బోర్డు లో ఎవరు ఉండాలి, ఇప్పుడు వక్ఫ్ బోర్డు పాయింట్ మాట్లాడదాం. వక్ఫ్ భూములను రక్షించడానికి అనేది వాళ్ళు అంటున్నారు. రక్షించడంలో అంటే ఇప్పుడు అన్యాక్రాంతం అయితలేవా భూములు, వాటిని రక్షించాల్సిన అవసరం లేదా అంటే మీరు ఎట్లా సమర్థించుకుంటారు? రక్షించడానికి అవసరం ఉంది, కానీ రక్షించడానికి అవసరం ఉంటే ఇప్పుడు ఉన్న రక్షణ, ఇప్పుడు ఒక ఇల్లు ఉంది అనుకోండి, ఇల్లుకు ప్రొటెక్షన్ గా బౌండరీ వాళ్ళు ఉంటది ఫస్ట్. ఓకే, ఇప్పుడు బీజేపీ ఏం చేస్తుందంటే చుట్టూన్నటువంటి బౌండరీ వాళ్ళు కూలగొట్టేసి ఈ ఇల్లును రక్షించడం కోసమే కూలగొడతాం అన్నట్టు ఉంది దీన్ని. ఎందుకంటే ఆ చట్టానికి ఉన్నటువంటి పవర్స్ తీసేస్తా ఉన్నారు, ఆ చట్టానికి ఉండేటువంటి రక్షణ వలయాన్ని తీసేస్తున్నారు. దానివల్ల వక్ఫ్ ఆస్తులు రక్షించబడడం కాదు, ఉన్న కాడికి ఇప్పుడు ఉన్నటువంటి వక్ఫ్ ఆస్తులు ఏవైతున్నాయో అవి లేకుండా పోతాయి. ఎందుకు నేను ఉదాహరణకు ఎందుకు చెప్తున్నా అంటే, తెలంగాణ రాష్ట్రంలో ఇప్పుడు మన తెలంగాణ రాష్ట్రంలో 77,000 వక్ఫ్ ఆస్తులు ఉన్నాయి, 77,000 ఎకరాల భూమి ఉన్నట్టుగా వెబ్సైట్ లో చూపిస్తుంది మనకి. కానీ అందులో 52,000 ఎకరాలు ఆల్రెడీ అన్యాక్రాంతం అయిపోయింది. కేవలం 25,000 ఎకరాలు ఉంటే ఆ 25,000 ఎకరాల భూమిలో కూడా దాదాపు 200కు పై చిలుకు కేసులు ఉన్నాయి. ఇప్పుడు చాలా భూముల మీద కేసులు ఉన్నాయి. అయితే ఇవన్నీ కూడా మనకేం తెలుస్తా ఉంది, ఇప్పుడు ఉన్నటువంటి చట్టాలలోనే దీన్ని రక్షించడానికి ఉన్నటువంటి చట్టాల ద్వారానే ఇంకా ప్రొటెక్షన్ అనేది సాధ్యం అవ్వట్లేదు. అలాంటిది ఇప్పుడు 44 సవరణలు చేశారు. ఈ సవరణల ద్వారా ఏంటంటే ఉన్న రక్షణలు ఏవైతున్నాయో అన్ని తీసేశారు. దీంట్లో ఎట్లా రక్షణ ఎట్లా పోతుందండి? ఉదాహరణకి ఇప్పుడు మీరు అన్నట్టు 77,000 ఎకరాలలో 52,000 ఎకరాలు అన్యాక్రాంతం, అంటే గతంలో అనేకమైన లోపాలు ఉన్నాయని స్పష్టమైంది. ఇప్పుడు కొత్తది తీసుకురావడం వల్ల లోకల్ కలెక్టర్లకు అధికారం ఇస్తా అంటున్నారు, దాన్ని పర్యవేక్షణ చేయడానికి వాటి చట్టబద్ధంగా రెవెన్యూ వాళ్ళకి అధికారం ఇస్తా అంటున్నారు. దీనివల్ల కొంచెం చట్టబద్ధత రాదని అనుకోవచ్చా? అదే చట్టబద్ధత అనేటువంటి దాంట్లో ఇక్కడే ఒక స్పష్టత మనకి కావాల్సినటువంటి అవసరం ఉందన్నట్టు. ఒకటి, వక్ఫ్ భూమిని ఎవరు రక్షించాలంటే కస్టోడియన్ ఎవరు రక్షించాలి అంటే, ఇప్పటికి కూడా దేవాదాయ భూమికి గాని వక్ఫ్ భూమికి గాని వీటన్నిటికీ కస్టోడియన్ కలెక్టరే. మొత్తం ఆస్తులకి, ప్రజల ఆస్తులన్నిటికి కూడా రక్షణ కలెక్టర్దే బాధ్యత. ఓకే, ఇప్పుడేం వాళ్ళని ఎవరు వద్దనట్లేదు. ఇప్పుడు ఎక్కడన్నా కబ్జాకు గురైతే, వక్ఫ్ భూమి కబ్జాకు గురైతే వక్ఫ్ ఇన్స్పెక్టర్ వెళ్ళి దాన్ని పరిశీలించి వాళ్ళు నివేదించేది లోకల్ ఆర్డీఓకి, లోకల్ కలెక్టర్ కి, వీళ్ళకే నివేదిక ఇస్తారు. ఇచ్చి మీరు కొంచెం పోలీసులను పంపియండి, మీరు రెవెన్యూ డిపార్ట్మెంట్ పంపియండి, ఇట్లా పలానైనా కబ్జా చేశాడు, వీళ్ళకి రక్షణ ఇవ్వండి అని చెప్పి వీళ్ళకే చెప్తున్నారు ఇప్పటిదాకా. కానీ వాళ్ళు ఇప్పుడు
వాళ్ళు ఉండి చెప్తేనే చేయట్లేదు. ఇప్పుడు వాళ్ళే లేకుండా డైరెక్ట్ వీళ్ళే చేస్తారని ఇంకెక్కడ చేస్తారు? అది పాసిబుల్ అయ్యేది కాదు. రెండోది ఏంటంటే ఇక్కడ దీంట్లో ప్రమాదకరమైన ఇంకొక సెక్షన్ అంటే మొత్తం వక్ఫ్ యాక్ట్ అనేది వాళ్ళ కొత్తగా వచ్చింది కాదు. ఇది 1913లో ముసల్మాన్ వక్ఫ్ యాక్ట్ అని చెప్పేసి బ్రిటిష్ గవర్నమెంట్ చేసింది. ఓకే, తర్వాత 1923లో దాన్ని కొన్ని సవరణలు చేశారు. ఆ తర్వాత 1954లో వక్ఫ్ చట్టం అనేటువంటి దాన్ని మనం చేసుకున్నాం. ఈ 1954 నుండి 1995 వరకు మొత్తం పరిశీలన చేస్తే వక్ఫ్ భూములు అనేటివి అన్యాక్రాంతం కావడం అనేది పెరిగింది. అంటే అన్యాక్రాంతం చేయడంలో ప్రధానమైనటువంటి పాత్ర ఏంటి? దానికి ముతవల్లి అని ఉంటాడు అన్నట్టు, అంటే ధర్మకర్త. ఆ ధర్మకర్తలు ఏం చేశారు? దాన్ని కొంత అమ్ముకోవడము, తన స్వప్రయోజనాలకు ఇది కావడము, లేకుంటే రకరకాల కారణాల వల్ల కొంత ఇది చేశారు. కొన్ని చోట్ల ఏమైంది, దాన్ని సరిగా మెయింటైన్ చేయలేకుంటుంటే గవర్నమెంట్ ఆఫీసులుగా పెట్టుకోవడము, గవర్నమెంట్ ఖాళీ స్థలం ఉన్న దాన్ని చేయడము, లేకుంటే ప్రజా ప్రయోజనాల కోసమనో. ఇప్పుడు మనకి ఇషాక్ మిదాని దర్గా అని విశాఖపట్నంలో ఉండేది. విశాఖపట్నం చాలా పెద్ద దర్గా. ఇప్పుడు విశాఖ స్టీల్ ప్లాంట్, ఆ తర్వాత వచ్చినటువంటి కొంత నేవల్ డాక్ యార్డు నిర్మాణం, వీటన్నిటి కోసం కూడా ఆ భూములు తీసుకున్నారు. వక్ఫ్ ల్యాండ్ భూములు తీసుకున్నారు. తీసుకొని దాని నుంచి వచ్చినటువంటి ఆదాయాన్ని, ఏదైతే డబ్బులు వచ్చినాయో దాన్ని 3 భాగాలుగా చేశారు. చేసి ఒక భాగం వక్ఫ్ బోర్డుకి ఇచ్చారు, ఒక భాగం గవర్నమెంట్ తీసుకుంది, ఒక భాగం ఆ భూమి మీద ఎవరైతే ఉపాధి పొందుతూ ఉండేవాళ్ళో వాళ్ళకి ఇచ్చేశారు. అంటే ఈ రకంగా వక్ఫ్ భూములకు సంబంధించినటువంటి అన్యాక్రాంతం అంటే గవర్నమెంట్ వైపు నుండి కబ్జాలు జరిగినాయి, అలాగే ప్రైవేట్ వ్యక్తుల నుండి కొన్ని కబ్జాలు జరిగినాయి, ముతవల్లీల ద్వారా కొన్ని కబ్జాలు జరిగినాయి, అలాగే ప్రభుత్వం దీనికి సంబంధించినటువంటి ఎవరైతే రాజకీయ నాయకులు వీళ్ళు వచ్చిర్రు అనుకో, కొద్దిగా ఎవరు పవర్ లోకి వస్తే వాళ్ళ అండతోటి ఇవన్నీ కూడా జరుగుతూ వస్తున్నటువంటి మనకు కనిపిస్తున్నాయి. ఈ కనిపిస్తున్నటువంటి క్రమంలో ఈ కబ్జాల నుండి ఎట్లా విడిపియాలి, ఈ కబ్జాలు మొత్తం అయిపోతున్నాయి అనుకున్నప్పుడు అనేక రాజస్థాన్ లో ఒక కేసు వచ్చింది, అలాగే మన బెంగళూరు కర్ణాటక హైకోర్టులో కేసు వచ్చేసింది. ఇట్లా రకరకాల కేసులు వచ్చినప్పుడు సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే, ఒకసారి వక్ఫ్ అయినటువంటి భూమి అది శాశ్వతంగా వక్ఫ్ గానే ఉంటది. ఎందుకంటే దేవుడికి ఎవరు వారసులు లేరు, బిడ్డలో కొడుకులో లేకుంటే తండ్రి వీళ్ళు ఎవరు ఉండరు అమ్ముకోవడానికో లేకుంటే దాన్ని లావాదేవీలు చేయడానికి. ఒకసారి వక్ఫ్ చేసినంటే దేవుని పేరు మీద అయిపోయింది, దాన్ని అమ్మడానికి కొనడానికి లేదు. ఇది చెప్పింది. మరి అప్పుడు అమ్మకాలు, కొనడాలు, కబ్జాలు, పట్టాలు చేసిన ఎవరు చేస్తారు? కాబట్టి ఇది ఎవరు చేయరు, కాబట్టి ఇది శాశ్వతంగా వక్ఫ్ గానే ఉంటది. కాబట్టి దీనికి అనుగుణంగా మనకు ఒక చట్టం, అంటే ఎప్పుడైతే భూములు వస్తాయో ఆ భూములకు సంబంధించినటువంటి నిర్వహణ, దీనికి సంబంధించినటువంటి ఇది కబ్జాల్లోకి పోకుండా కబ్జాల నుండి విడిపియడానికి కావాల్సినటువంటి కొన్ని చట్టాలు చేయాలన్నప్పుడు 1995లో వక్ఫ్ అమెండ్మెంట్ యాక్ట్ ఏదైతే ఉందో 1954కు సవరణలు చేస్తూ 95లో చేశారు అన్నట్టు. ఈ 95లో చేసినప్పుడు కొన్ని ముఖ్యమైనటువంటి సవరణలు వచ్చినాయి. ఎందుకంటే ఈ 40-50 సంవత్సరాల అనుభవాల్ని దృష్టిలో పెట్టుకున్నప్పుడు వక్ఫ్ భూములు కబ్జాకు గురవుతున్నాయని తెలిసిన తర్వాత ఈ రకమైనటువంటి ఒక చట్టం అప్పుడు అవసరం అయింది. ఏమేమి వచ్చినాయండి ఆ సందర్భంగా ప్రధానంగా వచ్చినాయి ఏంటంటే, ఒకటేమో దీర్ఘకాలికంగా ఈ వక్ఫ్ ల్యాండ్స్ కు సంబంధించినటువంటి ఆస్తులకు సంబంధించినటువంటి డిస్ప్యూట్స్, అంటే సివిల్ కోర్టులలో లేదంటే హైకోర్టులో ఇట్లా సుప్రీం కోర్టులో ఇట్లా ఊరికి పదే అది సంవత్సరాల తరబడి కొనసాగుతూ ఉన్నప్పుడు దీన్ని కొంత త్వరగా పరిష్కారం చేయాలనేటువంటి పేరుతోటి వక్ఫ్ ట్రిబ్యునల్ ఏర్పాటు చేశారు. ఆ ట్రిబ్యునల్ కి వక్ఫ్ హైకోర్టు నుండి ఒకరిని హైకోర్టు అపాయింట్ చేస్తుంది, ఒకటి ముస్లిం లీగల్ దీనికి సంబంధించినటువంటి తెలిసిన అంటే ఇస్లామిక్ లా తెలిసినటువంటి వ్యక్తి ఒకరు ఉంటారు, రాజ్యాంగబద్ధంగా వ్యవహరించేటువంటి లీగల్ ఒక ఆయన ఉంటారు. ఈ ముగ్గురు కలిసి తీర్పులు ఇచ్చేటువంటి అవకాశం, ఆ రకంగా త్వరగా కొంచెం కేసులను సత్వర పరిష్కారం చేయడం కోసం మనం ఎస్సీ ఎస్టీ కేసులని ఫాస్ట్ ట్రాక్ కోర్టు లాగా ఇది ట్రిబ్యునల్. ఇప్పుడు మనకు అడ్మినిస్ట్రేషన్ ట్రిబ్యునల్ కూడా ఉంది, ఎవరికైనా ఉద్యోగులకి వాళ్ళకి సంబంధించినటువంటి చూస్తే. ఇప్పుడు ఐపీఎస్ ఆఫీసర్లు ఐఏఎస్ ఆఫీసర్లకు సంబంధించినటువంటి క్యాట్ ఉంటుంది, సెంట్రల్ అడ్మినిస్ట్రేషన్ ట్రిబ్యునల్ అని చెప్పి. ఇక్కడ పబ్లిక్ ఇక్కడ రాష్ట్రాలకు కూడా ఉంటుంది. అంటే ఇట్లాంటి ట్రిబ్యునల్ అన్నట్టు, అంటే లీగల్ అథారిటీ ఉండేది. దాన్ని ఏర్పాటు చేశారు సత్వరంగా కొంత విచారణ చేయడం కోసం. రెండో మార్పు ఏం చేశారు, ప్రధానమైనటువంటి మార్పు సెక్షన్ 40
ఎగ్జాక్ట్లీ అదే ప్రశ్న ఉంది నేను అడగబోయేది. సెక్షన్ పార్టీ ఒకటి ఇచ్చేశారు. తర్వాత సెక్షన్ 107 అంటే లిమిటేషన్ యాక్ట్ సంబంధించినటువంటి ఇవి కొన్ని ఉపయోగపడేటి. తర్వాత సర్వేయర్ ను నియమించడం. సర్వేయర్ అంటే వక్ఫ్ సంబంధించినటువంటి ల్యాండ్ డిస్ప్యూట్స్ వచ్చినప్పుడు ఎక్స్పర్ట్ సర్వేయర్ వెళ్ళి దాన్ని సర్వే చేసి ఆ హద్దులను కరెక్ట్ గా నిర్ణయించాలనేటువంటిది. అంటే వక్ఫ్ ఏది ల్యాండ్ ఏది వక్ఫ్ ల్యాండ్ కాదనేది సర్వేయర్ సిఫార్సు చేస్తాడు అన్నట్టు. ఇవి కొన్ని ప్రధానమైనటువంటి సవరణలు. ఇవి వక్ఫ్ భూమిని కబ్జాల నుంచి విడిపియడానికి, అలాగే కబ్జా కాకుండా కొంత జాగ్రత్తలు తీసుకోవడానికి కావాల్సినటువంటి ఇవన్నీ కూడా కొన్ని ఏర్పాట్లు ఈ 1995 వక్ఫ్ యాక్ట్ చేసింది. ఇది ఇక్కడనే ఒక ప్రశ్న. అయితే ఇప్పుడు జరుగుతున్న ప్రచారంలో గతంలో హైకోర్టుకి వెళ్లే వెసులుబాటు లేదు, ఇప్పుడు హైకోర్టుకి వెళ్లే వెసులుబాటు వచ్చింది కాబట్టి ఇది దాన్ని పటిష్టం చేస్తుంది అనే ప్రచారం. అవును, అంటే ఇక మళ్ళీ గొడవలు లాగడం కోసం క్లించ్ అయిపోదు. ఇక ఇప్పుడు హైకోర్టు పోతాడు, హైకోర్టు నుంచి మళ్ళీ సుప్రీంకోర్టు పోతాడు, సుప్రీంకోర్టు అంటే ఎవరైతే కబ్జా చేసినటువంటి వ్యక్తి ఉన్నాడో ఇక ఆయన తిరుక్కుంటూనే ఉంటాడు. గతంలో కూడా వెళ్ళొచ్చు, అనేక కేసులు సుప్రీంకోర్టు దాకా వెళ్ళినాయి, అన్ని వెళ్ళినాయి. 95 తర్వాత కూడా చాలా కేసులు వెళ్తున్నాయి. అయితే ఇక్కడ ఏంటంటే దానికి టైం బౌండ్ పెట్టారు అన్నట్టు. 1 సంవత్సరం లోపు లేకుంటే 70 రోజులు ఇట్లా కొన్ని ఒక్కొక్క కేసును బట్టి దాని కేసును బట్టి కొంత టైం బాండ్ పెట్టారు. ఆ టైం బాండ్ లోపు వెళ్ళాలి. ఆ టైం బాండ్ లోపు కనుక వెళ్ళకుంటే ఇది వక్ఫ్ వచ్చేస్తుంది. అది పెట్టింది దాంట్లో. అంతకుముందు పైకోట్లో పోవడానికి ఉంది, ఇప్పుడు కూడా ఉంది. ఇదేం పెద్ద అంతకుముందు ఎక్కడైనా దేశంలో మనకి కోర్టు ఉన్నదనుకో, ఇప్పుడు సింగిల్ బెంచ్ ఇస్తే డివిజన్ బెంచ్ కి పోతున్నారు, డివిజన్ బెంచ్ ఇస్తే ఇంకా పై బెంచ్ కి పోతా ఉన్నారు. కాబట్టి దేశంలో ఎక్కడ కూడా ఈ దీనికి తప్పించిగా నువ్వు కోర్టుకు పోవద్దని చెప్పేటువంటి చట్టం ఏది లేదు. ఇది ఒక తప్పుడు ప్రచారం అన్నట్టు. పైకి పోవడానికి లేదు, హైకోర్టు పోవడానికి పోయినాయి. అనేక కేసులు హైకోర్టు పోయినాయి. ఇప్పుడు మనం చూస్తాం ఇక్కడ ఏంటి మణికొండ ల్యాంకో హిల్స్, దాని మీద హైకోర్టు తీర్పిస్తేనే కదా హైకోర్టు వక్ఫ్ బోర్డు దాని ఇచ్చింది. ఇస్తే మళ్ళీ సుప్రీంకోర్టు పోయారు, ట్రిబ్యునల్ తీర్పిస్తే ట్రిబ్యునల్ మీద హైకోర్టు పోయారు, హైకోర్టు తీర్పిచ్చిన తర్వాత దాని మీద సుప్రీంకోర్టు పోయారు. ల్యాంకో హిల్స్ 70 ఎకరాల భూమి, అది లక్షల కోట్ల రూపాయలు విలువ చేసే భూమి. అది మరి ఎట్లా పోయింది సుప్రీంకోర్టుకి? ఎట్లా పోయింది? ఇప్పుడు వీళ్ళు చట్టం చేయకముందుకే కదా అది పోయింది, హైకోర్టుకి ఎట్లా పోయింది? కాబట్టి ఇవన్నీ తప్పుడు ప్రచారం. అంటే లేని దాన్ని ఉన్నట్టుగా బీజేపీ దాని యొక్క స్వభావం ఏంటంటే, బీజేపీ యొక్క స్వభావం లేని దాన్ని ఉన్నట్టుగా ప్రచారం చేస్తారు, ఉన్నదాన్నేమో లేనట్టుగా ప్రచారం చేస్తారు. అంటే అందులో భాగమే అన్నట్టు. ఇది హైకోర్టు పోయే అవకాశం ఉంది, గతంలో ఉంది, ఇప్పుడు కూడా ఉంటది. ఇంకోటి త్వరగా మీకు చెప్పిన దాంట్లో సెక్షన్ 40 సంబంధించింది కూడా తొలగిస్తామంటారు. అది తొలగించడం వల్ల జరిగే నష్టం ఏంది, లేదా ఉంచాలా తొలగించాలా, దాని మీద మీరేమంటారు? అంటే సెక్షన్ 40 అనేది ఎందుకు వచ్చింది అనేది దాని హిస్టారికల్ గా మనం చూడాలి. దాన్ని సెక్షన్ 40 అనేది ఎందుకు వచ్చిందంటే, కబ్జాలు చేస్తున్నారు సంవత్సరాల తరబడి, చేసిన దాన్ని వాడు పంపించాలంటే సాధ్యం కావట్లేదు, వెళ్ళట్లేదు. అంటే వక్ఫ్ బోర్డుకి ఏం అధికారం ఉండట్లేదు. వక్ఫ్ బోర్డుకి ఏం అధికారం లేనప్పుడు అక్కడ జరిగింది ఏంటంటే, ఏదైనా ఒక భూమి అంటే హిస్టారికల్ గా అయినటువంటి ఆధారాలు కానీ లేకుంటే చారిత్రకంగా చూసినప్పుడు, చారిత్రక ఆధారాలు అంటే ఏంటి? ఉదాహరణకి ఒక గత 100 ఏళ్ళ నుంచి లేకుంటే 150 ఏళ్ళ నుంచి ఆడ మసీదులు ఉండి ఆ మసీదులో ప్రార్థనలు చేస్తా ఉన్నారు. చేస్తుంటే అక్కడ ఏదో కారణాల వల్ల మనం చూస్తున్నాం కానీ అనేక దేవాలయాలు పడవ పడిపోతుంటాయి, అనేక మసీదులు కూడా పడవ పడిపోతుంటాయి. కొన్ని ఇట్లా జరుగుతుంటది అన్నట్టు. అది ఎందుకంటే ఆడి నుంచి ఊరు వేకేట్ కావచ్చు, లేకుంటే దాన్ని పట్టించుకునేటువంటి వాళ్ళు లేకపోవడం కావచ్చు. అట్లా ఏమైందంటే కొన్ని ఆగిపోతాయి. కొన్ని ఆగిపోయినప్పుడు దాని దగ్గర ఉన్న వాళ్ళు ఇంకెవరన్నా కొనుగోలు చేయడము, లేకుంటే ఇంకెవరన్నా దాన్ని ఇచ్చేసేసి ఆ పద్ధతిలో దాన్ని రూపాన్ని మార్చేసి దాన్ని వేరే నేచర్ అంటే దాన్ని వ్యవసాయ భూమిగానో లేకుంటే ఇంకో భూమిగానో ఎక్కడైనా స్ట్రక్చర్ మార్చడం కోసం ప్రయత్నం చేసినప్పుడు ఎవరన్నా దాన్ని చూసి, అరే ఇది పలానప్పుడు ఇది వక్ఫ్ ఇది ఉండే, ఇక్కడ మసీద్ ఉండే, లేకుంటే ఇక్కడ కబ్రస్థాన్ అంటే ఒక శ్మశాన వాటిక ఉండే, లేదు ఒక ఈద్గా ఉండే, ఇట్లా చెప్పేసి ఎవరన్నా చెప్తే దాని ఆధారాలు అంటే చారిత్రక ఆధారాలు తీసుకొని ఈయనను మనం క్వశ్చన్ చేయొచ్చు అన్నట్టు. ఈయనకు నోటీస్ ఇవ్వచ్చు వక్ఫ్ బోర్డు. ఎందుకంటే ఇది పలానా టైం నుంచి ఇది వక్ఫ్ బోర్డు దీనికా ఉంది, అంటే యూజర్ బై వక్ఫ్ అన్నట్టు. అంటే ఇది మత ధార్మిక దానికోసం వినియోగపడతా ఉంది. మరి నువ్వు నాదని అంటున్నావు కదా, ఏంటి అసలు నీ దగ్గర ఏం ఆధారాలు ఉన్నాయి, ఎట్లా నీ చేతికి వచ్చింది అది ఆ భూమి అని చెప్పి సెక్షన్ 40 ద్వారా నీకు నోటీసులు ఇచ్చేటువంటి అధికారం
వక్ఫ్ బోర్డుకి ఉంది. ఉమ్. దాని వల్ల ఏమవుతుందంటే ఒకవేళ నిజంగానే నువ్వు నిజమైన హక్కుదారు, నీ దగ్గర అన్ని డాక్యుమెంట్స్ ఉన్నాయి కరెక్టే, నీకు వక్ఫ్ సంబంధం అనుకో, నువ్వే ఉమ్. డాక్యుమెంట్స్ చూపించేసి నువ్వే ఇదైపోతావు. ఒకవేళ నీ దగ్గర డాక్యుమెంట్స్ కనుక లేవు అనుకో, అది ఫేక్ డాక్యుమెంట్స్ ఉన్నాయనుకో, అది వక్ఫ్ బోర్డుకి చెందుతుంది. దాంట్లో ఏముంది, దాంట్లో నీ దగ్గర నిజంగానే డాక్యుమెంట్స్ ఉంటే ఇప్పుడు అది తప్పు అంటారు అన్నట్టు, అట్లా ఇస్తుంది వక్ఫ్ బోర్డు. నీ దగ్గర డాక్యుమెంట్ లేవు, వాళ్ళ దగ్గర డాక్యుమెంట్లు లేవు అని చెప్తుంది. ఎందుకంటే గతంలో ఓరల్ గా వక్ఫ్ చేసే విధానం ఉండేది అన్నట్టు, అంటే మన నోటి ద్వారా చాలా ఇచ్చేవాళ్ళు రాజులు గాని మిగతా వాళ్ళు. రాజులు అంతే కదా, రాజుల కాలం ఏముంది, నా మాటే శాసనం అంతే అన్నాడు. ఇప్పుడు 12వ శతాబ్దంలో, 13వ శతాబ్దంలో, 14వ శతాబ్దంలో, 15వ శతాబ్దం అంతే ఏంటిది, అప్పుడు రాతలు లేవు, డాక్యుమెంట్లు లేవు, దస్తావేజులు లేవు, భూమి అంతా రాజుదే. ఇప్పుడు మనకు తెలంగాణకి చూస్తే అసలు 1907 దాకా ఇక్కడ భూమి సర్వేనే జరగలేదు. ఎన్ని ఎకరాల భూమి ఉంది ఏంటి, ఏ సరిహద్దులు ఏంటి, ఏ సర్వే నెంబర్ ఏంటి, అది లేనే లేదు. మరి అది లేనప్పుడు దాన్ని ఎట్లా చెప్తాం మనం? అందుకనే అప్పుడు మొత్తం రాతపూర్వకంగా లేనటువంటి దశలో అది ఉపయోగంలో దేనికి ఉపయోగించబడ్డది, అది మాడ శ్మశాన వాటికి ఉంటే ఇప్పుడు బొందలు ఉంటాయి దాంట్లో, లేదు మస్జిద్ అయితే దాని మస్జిద్ దానికోసం నమాజ్ కోసం వాడుకుంటారు, లేదు ఒక ఈద్గా లాంటిది ఉందనుకో బహిరంగంగా అందరు. ఇప్పుడు మనం మధుర వివాదం వస్తుంది, ఇప్పుడు కాశీ దానికి సంబంధించినటువంటి మధురలో ఈద్గా మైదానం ఉంది, చాలా పెద్ద మైదానము. ఆడ రంజాన్ బక్రీద్ అప్పుడేమో ముస్లింలు ప్రార్థన చేసుకుంటారు, ఇప్పుడు అది కాదు ఈడ క్రిస్టియన్ జన్మస్థలం అని ఇప్పుడు గొడవ చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. కానీ చారిత్రకంగా ఏంటిది, అది అక్కడ కొన్ని వందల సంవత్సరాల నుంచి అక్కడ ముస్లింలు నమాజ్ చేస్తున్నారు. అది ఇలాంటివి ముందుకు వస్తాయి అన్నట్టు. ఇప్పుడు రేపు ఇవన్నీ డిస్ప్యూట్లు అన్ని ఇట్లా తీసుకొస్తారు ఇక ముందుకు. ఇప్పుడు మనకు అక్కడ దాకా ఎందుకు సంబాల్ మస్జిద్ ఉంది, ఇప్పుడు సంబాల్ మస్జిద్ కొంచెం పక్కకి ఎక్కడనో అది ఏదో శివాలయం బయటపడింది అని చెప్పి, ఇప్పుడు ఆ శివాలయం పక్కన ఉన్నటువంటి మొత్తము ఆ ముస్లింల యొక్క ఇళ్ళన్నిటి కూలగొట్టేసింది ఎవరు, బీజేపీని. అంటే అక్కడ ఒక దేవాలయం బయటపడితేనేమో అది మొత్తము దేవాదాయ భూమి అని చెప్పి నువ్వు ఏం ఆధారం లేకుండా కూలగొట్టొచ్చు, ఇది ఉంటది. కానీ అక్కడ నీకు వర్క్ బై యూజర్ అక్కడ ఏదో మజీద్ ఉంది, లేకుంటే ప్రార్థన చేసేటువంటి ఇది ఉంది, చారిత్రకంగా ఉన్నాయని చెప్పినప్పుడేమో లేదు నీకు అలాంటి హక్కు లేదని చెప్పేసి, అంటే ఇది ద్వంద్వ నీతి అన్నట్టు దీనికి ఉండేటువంటి స్వభావం. ఇది ఒక మజీదులకే కాదు, ఒక కబ్రస్థాన్లకే కాదు, లేదంటే ఒక వీటి కోసం ముస్లింలకు సంబంధించిందే కాదు, హిందూ సమాజానికి సంబంధించినటువంటి అనేక దేవాలయాలకి అని వాటికి ఉండవు ఎవిడెన్స్ ఏముంటాయి. ఏమనంటే కొన్నిటి మీద ఏమైనా అప్పట్లో తామ్ర శాసనాలు లేకుంటే రాతి శాసనాలు అలాంటివి ఎవరైనా వేసి ఉంటే వేసి ఉండొచ్చు, అవి చిన్న చిన్న అన్నిటికీ వేసి ఉండరు, ఏదో పెద్ద పెద్ద కట్టడాలు పెద్ద పెద్ద ఇవైనప్పుడు ఉండొచ్చు. రెండోది ఏంది, ఒక రాజు వేసింది ఇంకో రాజు పాటించాలని ఏముంది అప్పట్లో, ఒక రాజ్యం వేరు ఇంకొక రాజ్యం వేరు, రాజులు వేరు రాజులు. అందుకే కదా ఇప్పుడు దేవాలయాల మీదనో లేకుంటే వాటిపైన దాడులు జరిగేది అప్పట్లో. ఈ రాజు కూలగొట్టిందని వాడు కట్టిందని వీడు కూలగొట్టిస్తాడు, వీడు కట్టిందని వాడు కూలగొట్టిస్తాడు, ఇలాంటివన్నీ జరుగుతూ ఉండేటి అవన్నీ కూడా. కాబట్టి చారిత్రకంగా చూసినప్పుడు రాత ఇలాంటివి లేనప్పుడు అలాంటి వాటిని ఏదైతుందో అవి ఉపయోగంలో ఉన్నటువంటి అంటే మతపరమైనటువంటి వీటి కోసం ఏదైతే ఉపయోగిస్తున్నారో వాటిని వక్ఫ్ సంస్థలుగా వాటిని అంగీకరించి వాటిని రక్షించడం కోసం సెక్షన్ 40 అనేది నేను ఇందాక చెప్పింది అదే, ఇది రక్షణ కవచం లాంటిది అన్నట్టు. ఇప్పుడు దాన్ని తీసేయడం వల్ల ఇక్కడ ప్రధానంగా గతంలో డిస్ప్యూట్స్ ఉండే, ఇంకా నడుస్తూనే ఉన్నాయి, కేసులు కొన్ని నడుస్తున్నాయి. అవి అంటే ఆక్రమించిన వాళ్ళకు చెందడం కానీ ఇప్పుడు భవిష్యత్తులో ఆక్రమించడానికి ఏమన్నా ప్రమాదం ఉందా? అదే ఇక దానికే ఉపయోగపడుతుంది. ఇప్పుడు సెక్షన్ 40 కనుక తీసేసిన తర్వాత ఇప్పుడు గతంలో ఆక్రమించిన వాళ్ళకేమో ఇక వాళ్ళ చేతిలో ఉండిపోతాయి, ఇక వాళ్ళకి ఎలాంటి ఇబ్బంది లేదు, ఇక వాళ్ళు వాటిని ఆక్రమించేసుకోవచ్చు. ఇప్పుడు రెండోది ఏంటి, కొత్తగా ఆక్రమించుకున్నా కూడా దాన్ని ఆపడానికి లేదు. ఇక ఇప్పుడు ఎవరో ఒకరు మళ్ళీ ఒక డాక్యుమెంట్ రాయించేసుకొని ఆయన దగ్గర నుంచి ఇంకో 2-3 డాక్యుమెంట్లు క్రియేట్ చేసుకొని పలాని భూమి నాది అంటే ఇక చేయగలిగేది ఏం లేదు దాంట్లో. నీకు వక్ఫ్ బోర్డు అడుగుతా నీకు డాక్యుమెంట్ ఉందా, లేదు, మరి ఇక ఈయనకు డాక్యుమెంట్ 4 పట్టుకొచ్చిండు, ఇట్లా లింక్ డాక్యుమెంట్ ఉన్నాయి దీనికంటే ఇక అంటే చాలా అన్యాక్రాంతం కావడానికి ప్రమాదం పొంచి ఉంది, చాలా డేంజర్. అందుకనే కదా నేను చెప్పింది సెక్షన్ 40 అనేది ఒక ఫెన్సింగ్ లాంటిది.
ఒక రక్షణ కవచం లాంటిది ఇది. అలాగే కబ్జాల నుంచి అది విడిపియడానికి ఉపయోగపడుతుంది ఇది. అంటే చాలా అనుభవం, 50 ఏళ్ళ అనుభవం తీసుకొచ్చిన చట్టం అది, సెక్షన్ అది. కాబట్టి అందుకనే ఆ సెక్షన్ 40 అనేటువంటిది ఇప్పుడు తీసేస్తున్నారు. దాని మీద చాలా ప్రచారం కూడా చేశారు. ఈ సెక్షన్ 40 ఎవరాస్తినైనా వక్ఫ్ ల్యాండ్ గా ప్రకటించే, అదే ఉంది, బోర్డుకి ఎవరాస్తినైనా వక్ఫ్ ల్యాండ్ గా ప్రకటించే హక్కు ఉంది. అట్టెట్లయితుంది భారతదేశంలో? అవును, అదే దానికి ఏమైనా ప్రత్యేక రాజ్యాంగేతర సంస్థ అది ఇది తప్పు. ఎందుకంటే ఒకటి, సెక్షన్ 40 అనే దాన్ని పార్లమెంటు ఆమోదించి పెట్టింది ఫస్ట్. ఎందుకు ఆమోదించింది? ఎప్పుడైనా మనం ఒక చట్టం చేస్తున్నామంటే అనేక అనుభవాలను దృష్టిలో పెట్టుకొని చేశారు వాళ్ళు. రెండోది ఏంటంటే అది ఏ దాన్ని పడితే దాన్ని ప్రకటించదు. చారిత్రక ఆధారాలు ఏవైతే అక్కడ ఎంతో ముందు వాడినట్టుగా, ఇప్పుడు మజీద్ చారిత్రక ఆధారం ఏముంటది, అక్కడ మజీద్ సంబంధించిన ఆనవాళ్ళు ఏవో ఉంటాయి. లేదు శ్మశాన వాటికి అయితే ఏముంటది చారిత్రక ఆధారాలు, అక్కడ ఇప్పటికీ బరెల్స్ అంటే ఎవరైతే చనిపోయిన వాళ్ళని బొందలు పెట్టడం లాంటిది ప్రాసెస్ నడుస్తూ ఉంటది. లేదంటే అప్పుడు కట్టిన ఏవో గోరీలో అవి సమాధిలో కనపడతా ఉంటాయి. అలాగే ఇప్పుడు మనం చూస్తే దర్గాలు ఉన్నాయి అనుకో, దర్గా దగ్గర అందరు వెళ్ళి ఉరుసు జరుపుకోవడం ఇలాంటిది ఏదో చేస్తుంటారు. అవి చారిత్రక ఎవిడెన్సెస్. వీటినే మనం ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ కూడా కొన్ని చోట్ల వీటిని ప్రకటించింది. ఇప్పుడు అది జమా మసీద్, హైకోర్టు అదే లేవనెత్తింది. ఇప్పుడు ఢిల్లీలో ఉన్న జమా మసీద్ కు అసలు ఏం లేవు కాగితాలు, దాన్ని ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ నిర్వహిస్తా ఉంది. అది చెప్పింది అంతకుముందు హైకోర్టు చెప్పింది స్పష్టంగా, ఇది వక్ఫ్ ల్యాండ్. ఎందుకంటే మత ధార్మిక విషయాల కోసం అది వాడుకుంటా ఉంది. దానికి ఏమో డాక్యుమెంట్ లేదు కాబట్టి అది సపరేట్ ఎవడన్నా ఉన్నోడు ఒకడు తలకు మసినోడు ఎవడన్నా కాగితం రాసుకొని నాకు ఇది నాదే అని అన్నాడు అనుకో, ఏం చేయలేము ఇప్పుడు వచ్చిన చట్టం ప్రకారం. ఎందుకంటే వక్ఫ్ బోర్డు దగ్గర కాగితం లేదు, వీని దగ్గర ఏదో కాగితం ఉన్నది కాబట్టి నీకే వచ్చేస్తుంది. అదంటి పరిస్థితి. అందుకనే ఈ సెక్షన్ 40 అనేది చాలా కీలకమైంది. మొత్తం వక్ఫ్ చట్టంలో ఒక గుండెకాయ లాంటిది. ఇప్పుడు గుండెకాయ తీసేస్తాం అంటున్నారు. ఆ గుండెకాయ తీసేసిన తర్వాత ఇంకేమి ఉండేటువంటి అవకాశం లేదు. అది ప్రమాదకరమైనటువంటి చేంజ్ గా భావిస్తున్నాం. ఈ చట్టంలో ఇంకో కొన్ని పాయింట్లు జరుగుతుంది విస్తృతంగా. భారతదేశంలో ఒక ఏంటిది రక్షణ శాఖకి తర్వాత ముస్లింలకే ఒక 9 లక్షలకు పైగా ఎకరాల భూమి ఉంది అంటే అని ఒక పెద్ద విస్తృతమైన ప్రచారం జరుగుతుంది. వాస్తవంగా హిందూ దేవస్థానాలు కానీ, హిందూ దేవాదాయ భూములు కానీ ఇవి కూడా ఉంటాయి కదా. అంటే ఎట్లా ఉంటుంది, మీకేమైనా ఐడియా ఉంది దానిపైన? ఒకటి అంటే వాళ్ళు బీజేపీ ప్రచారం చేసింది ఏంటంటే రైల్వేలు, సైన్యము, తర్వాత వక్ఫ్ బోర్డు. అంటే ఈ దేశంలో అతిపెద్ద ల్యాండ్ హోల్డర్ వక్ఫ్ బోర్డు. 9,40,000 ఎకరాల భూమి ఉంది. ఇంత భూమి ఎక్కడి నుండి వచ్చింది? ఇది మొత్తము ఎక్కడి నుంచి ఆక్రమించారు అంటే ఎవరిది పడితే వాళ్ళ భూమిని వీళ్ళు పోయి కబ్జా చేశారు. ఈ సెక్షన్ 40 వాడుకొనే ఇదంతా చేశారు. ఇలాంటి కొన్ని చాలా పెద్ద ఎత్తున ప్రచారాలు నడుస్తుంది. ఇప్పటికి కూడా వస్తూనే ఉన్నది. కానీ వాళ్ళకి ఒక విషయం అర్థం కావాల్సింది ఏంటంటే ముస్లింలలో ఈ వక్ఫ్ యాక్ట్ అంటే సెంట్రలైజ్డ్ వక్ఫ్ యాక్ట్ అనేది ఉండడం వల్ల శ్మశానాలు అంటే మొత్తము మనుషులని బొందలు పెట్టేటువంటి వాటన్నిటిని కూడా తీసుకెళ్లి రిజిస్టర్ చేస్తారు. అలాగే ఎక్కడ చిన్న మసీద్ ఉన్నా పెద్ద మసీద్ ఉన్నా వీటన్నిటి తీసుకుపోయి రిజిస్టర్ చేస్తారు. అలాగే ఇప్పుడు ఆశ్రుకానాలు ఉంటే వాటిని రిజిస్టర్ చేస్తారు. ఏ ఉన్నా ఏం చేస్తారంటే ఈ వక్ఫ్ బోర్డు లో రిజిస్టర్ చేస్తారు. చేసిరు కాబట్టి లెక్క అనేది అక్కడ మనకి తెలుస్తుంది. కానీ ఇప్పుడు హిందూ సమాజంలో లేదా క్రిస్టియన్ సమాజంలో ఇతర మత సమూహాలకు సంబంధించింది ఇట్లా సెంట్రలైజ్డ్ చట్టం లేదు. సెంట్రలైజ్డ్ గా ఇట్లా ఒక దగ్గర రిజిస్ట్రేషన్ చేసే విధానం లేదు. లేకపోవడం వల్ల ఇప్పుడు హిందూ సమాజానికి మొత్తం హిందూ సమాజానికి ఉన్నటువంటి ఇప్పుడు మనకి దేశంలో దాదాపుగా 4,53,416 విలేజెస్ ఉన్నాయి, గ్రామాలు ఉన్నాయి. ఇప్పుడు ఈ గ్రామాలన్నిట్లలో మనకి పెద్ద ఎత్తున శ్మశానాలు ఉంటాయి. ప్రతి గ్రామంలో ఒకటో రెండో శ్మశానాలు ఉంటాయి. ఇంకా అవసరం అనుకుంటే కులాల వారిగా కూడా శ్మశానాలు ఉంటాయి. ఆ ఉన్నటువంటి శ్మశానాలు ఏవి కూడా రికార్డులో లేవు. చూస్తే కనీసం ఓ 2 ఎకరాలు 3 ఎకరాలు వేసుకున్నా 4 లక్షలన్నా 4, 2, 8, 4 అంటే 9 లక్షల ఎకరాలు ఉంటాయి. 3 ఎకరాలు వేసుకుంటే 4, 12 ఒక 15 లక్షల ఎకరాలు శ్మశానాలే ఉంటాయి. దీంతో పాటు ప్రతి గ్రామంలో ఒక హనుమాన్ టెంపుల్ ఉంటది కంపల్సరీ, లేదు ఒక రామాలయం ఉంటది, లేకుంటే ఒక ఎల్లమ్మ ఉంటది, ఒక పోషమ్మ ఉంటది, ఇతర రకరకాల గ్రామ దేవతలు ఉంటాయి. ఇవన్నీ చూసినా కనీసం ఒక ఎకరమో 2 ఎకరాలన్నా ల్యాండ్ వాటి కింద ఉంటది కంపల్సరీ. కాబట్టి ఇది చూసినా ఒక
8-10 లక్షల ఎకరాల దాకా అది కూడా వచ్చేటువంటి అవకాశం ఉంది. ఇప్పుడు ఇవి కాకుండా ఇప్పుడు పెద్ద పెద్ద ఇప్పుడు తిరుమల తిరుపతి దేవస్థానం ఉంది, అసలు 7 కొండలు మొత్తం అదే దేవాలయం అని చెప్పేసి ప్రకటన ప్రభుత్వం ప్రకటించింది. 7 కొండలు కూడా ఇవి అని చెప్పేసి ఒకటి రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడే ఒక ప్రకటన చేసింది ప్రభుత్వం. అట్లా అనేక లక్షల ఎకరాల భూమి. ఓన్లీ నేను మొన్న తమిళనాడు వెళ్ళినప్పుడు అక్కడ వాళ్ళ టెంపుల్ అధికారులను కలిస్తే మీనాక్షి టెంపుల్ వాళ్ళతో మాట్లాడుతున్న సందర్భంగా చెప్పింది ఏంటంటే ఓన్లీ తమిళనాడులోనే 2,77,000 ఎకరాల భూమి దేవాదాయ భూమి ఉంది. అలాగే దేవాలయాలు కూడా ఇంకా చిన్న చితక దేవాలయాలు అక్కడ ఉన్నటువంటి ఎండోమెంట్ బోర్డులో రికార్డ్ అయినటువంటి 29,000 దేవాలయాలు ఉన్నాయి తమిళనాడులో. అట్లా ఇంకా కేరళలో ఉన్నాయి, బెంగళూరు మన ఏదైతే కర్ణాటక ఉందో కర్ణాటకలో ఉన్నాయి. ఇక్కడ చూస్తే మన దగ్గర కూడా ఎండోమెంట్ ల్యాండ్ 80,000 ఎకరాలు, ఇక్కడ వక్ఫ్ ల్యాండ్ 77 ఉంటే ఎండోమెంట్ ల్యాండ్ 80,000 పైన ఉంది. అట్లా అంటే అంతటా ఉన్నాయి. అయితే ఈ ఎండోమెంట్ ల్యాండ్స్ అన్నిటి కూడా ఒక్క దగ్గరికి తీసుకొచ్చి సెంట్రల్ ఎండోమెంట్ యాక్ట్ లేదు కాబట్టి రాష్ట్రానికే ఉన్నాయి అవి. వాటన్నిటిని ఒక దగ్గర తీసుకొచ్చి లెక్కలు చేస్తే ఇప్పుడు రైల్వేల కంటే మిలిటరీ కంటే వక్ బోర్డు కంటే ఈ ఎండోమెంట్ దగ్గర ఉన్నటువంటి భూమి కొన్ని లక్షల ఎకరాలు ఉంటది. కాబట్టి అది తెలియక కొద్దిమంది ఏం చేస్తున్నారు, ఏది పడుతుంది బాగా ప్రచారం తప్పుడు ప్రచారం. ఇదంతా ఇంత పెద్ద ఎత్తున తప్పుడు ప్రచారం చేయడము. దీని ఉద్దేశం ఏంటంటే యాక్చువల్ గా దీని ఉద్దేశము ముస్లింల మీద ఒక ద్వేషాన్ని రెచ్చగొట్టడం. వాళ్ళకి ఆస్తి ఇంత ఉంది అంటే సాధారణ చూసేటువంటి అరే ఎట్లొచ్చింది వీళ్ళకి. కొంతమంది పెట్టారు, మొన్న విశ్వ హిందూ పరిషత్ అయినా అడిగాడు నన్ను ఇట్లా ఉంది కదా అంటే నేను ఏం చెప్పినంటే నిజమేనా ఉన్నదని అంటున్నాం కదా, ఇప్పుడు ఆ భూమిని ఇప్పుడు మొత్తం దేవాలయాల దగ్గర ఉన్నటువంటి భూములను, క్రిస్టియన్ మిషనరీ దగ్గర ఉన్న భూములను, అలాగే బాబాలు రకరకాల పేరుతో ఇప్పుడు ఆశ్రమాలు కట్టుకుంటారు కదా, ఆ భూములన్నిటిని తీసి ఒక దగ్గర వేసి భూమి లేని పేదలందరికీ పంచేద్దాం, అందరికి ఉపయోగపడుతుంది. ఏం దాంట్లో యూటిలైజేషన్ అంటే అదే అసలైన యూటిలైజేషన్. మీరు అంటారు కదా సై మన మంచిగా ఉపయోగపడట్లేవు అంటారు కదా, అట్లా ఉపయోగం చేద్దాం. మొత్తం కూర్చుందాం, మీ హిందూ ధార్మిక సంస్థలు ముస్లిం వాళ్ళని పిలుద్దాం, అందరిని పిలిచి ఇలాంటి పని చేద్దాం, ఆ దమ్మున్నదా మీకు అని అడిగా. చేయమని ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ మీదే కదా, ఇలాంటి చట్టం ఒకటి చేయమని చెప్పు అంటే దానికి కూడా మాట్లాడారు. మళ్ళీ అది కాదు, దాని గురించి అది ఏమంటాడు టీటీడీ బోర్డు లేకుంటే ఇవన్నీ అవి అటానమస్ బాడీలు, వాటి జోలికి పోవద్దు మనం అంటే వాళ్ళ ఉద్దేశం ఏంటంటే దీని మీద మాత్రం ప్రచారం చేయొచ్చు, దీని మీద ఏమైనా చెప్పొచ్చు, కానీ నువ్వు అటు మాత్రం చూడొద్దు, దాని గురించి డిస్కస్ చేయొద్దు. మరి ఎందుకు సెంట్రల్ ఇప్పుడు సెంట్రల్ వక్ఫ్ చట్టం ఉంది, మరి సెంట్రల్ ఎండోమెంట్ చట్టం ఎందుకు చేయరు? చేయొచ్చు కదా, సెంట్రల్ లో చేయి, ఎండోమెంట్ చట్టం చేసి మొత్తం దేవాదాయ భూములు, శ్మశానాలు, లేదు ఇంకా రకరకాల చిన్న చిన్న టెంపుల్స్ ఎక్కడెక్కడ ఉన్నాయో, ఎల్లమ్మ గుడి, మల్లమ్మ గుడి, లేకుంటే ఆంజనేయుల గుడి, వీటన్నిటిని రాములవారి గుడి, వీటన్నిటి ఎందుకు నువ్వు రికార్డులలో పెట్టాలి? వాస్తవంగా దేవాదాయ చాలా అన్యాక్రాంతం అయిపోతున్నాయి. చెప్తున్నా, ఇప్పుడు అన్యాక్రాంతమయ్యే దాంట్లో వక్ బోర్డులు ఎంత అన్యాక్రాంతమైనయో దేవాదాయ భూములు కూడా అట్లా అన్యాక్రాంతం అవుతున్నాయి. గుడులు, మాన్యాలు, వాటన్నిటి కూడా అధికారంలో ఉంటే వాళ్ళు మనం చూసినాం కదా, ఓబ్లాపురం గనులు దోవుకుంటా అంటే గుడిని మొత్తం తవ్వేసినట్టుగా మనం సినిమా వచ్చింది కదా, తీసింది ఎవరు మన రానా దగ్గబట్ రానా తీసిన సినిమాలో చూపెట్టాడు. కాబట్టి ఎక్కడ కబ్జా చేసేటోడు వాడికి మతము కులము ఇది ఏం లేదు, ఏది దొరికితే దాన్ని ఆ టెంపుల్ ఆ మజీదా ఏం లేదు, అవన్నీ కబ్జాలు చేస్తున్నారు. అది అందుకనే ప్రభుత్వాన్ని అడుగుతున్నాం, నువ్వు ఈ ఒక్కదానికి కాదు మొత్తం అన్ని మతాలకు సంబంధించినటువంటి వాటిని సెంట్రలైజ్ చేయండి, చేసి వాటిని రక్షించి నిజమైనటువంటి పద్ధతిలో అవి ఉపయోగపడేలాగా అన్ని సంస్థలను కూర్చోబెట్టండి, మాట్లాడండి, వాళ్ళ సలహాలు తీసుకోండి. అట్లా అందరికీ ఆమోదయోగ్యమైనటువంటి పద్ధతులలో చట్టాలు చేయండి, తప్పేముంది దాంట్లో. సలహాలు అన్నారు కాబట్టి చట్టం సంబంధించిన ఒక ప్రశ్న, ఇప్పుడు కొత్త అమెండ్మెంట్ ఏదైతే తీసుకొచ్చారో వక్ఫ్ కి, ఇది చేస్తున్నప్పుడు నిజంగా ఇట్లా విస్తృతమైన సంప్రదింపుల ద్వారా సలహాలు చేయలేదా? చేసినామంటున్నారు వాళ్ళు, అనేక వచ్చినాయి కానీ ఎవరిది వాళ్ళు స్వీకరించలేదు. ఇప్పుడు ఊరికే మన అందరం ఒక పబ్లిక్ హియరింగ్ అని పెట్టి అందరు చెప్పింది విని మనకు నచ్చిందా చట్టం చేస్తే దాన్ని ఏమంటాం, దాన్ని బీజేపీ ఏదైతే ప్రతిపాదించిందో దాన్నే ఇప్పుడు జగదాంబిక పాల్ వక్ఫ్ జాయింట్ పార్లమెంటరీ కమిషన్ కి దానికి కమిటీకి చైర్మన్ ఉన్నాడు. ఇప్పుడు ఆయన చెప్పిన దాన్ని బట్టి అయినా బయటకు వచ్చి జాయింట్ పార్లమెంటరీ కమిటీలో ఉన్నటువంటి ప్రతిపక్ష సభ్యులైనా వీళ్ళు కొన్ని సవరణలు సూచించారు.
ఎవ్వరు సూచించిన సవరణ ఒక్కటి కూడా ఇది చేసుకోలేదు. రాసినటువంటి లెటర్లు కూడా ఏమి టేకప్ చేయలేదు. వాళ్ళు ఏది ప్రతిపాదించారో దాన్నే, ఎందుకంటే మాకు అధికారం ఉంది ఇది చేస్తున్నాము అని చెప్పేసి, మాకు అనుకూలంగా ఇన్ని వచ్చినాయి, వ్యతిరేకంగా ఇన్ని వచ్చినాయి, నీకు అనుకూలంగా వచ్చినాయా వ్యతిరేకంగా వచ్చినాయా అనేది కాదు ఇక్కడ. ఒక చట్ట సవరణ అది హేతుబద్ధంగా ఉన్నదా లేదా, ఒకవేళ కొందరికి అర్థం కాక ఎక్కువ మంది తప్పును కూడా సమర్థించవచ్చు, కొన్ని సందర్భాలు జరుగుతుంటది. అది అంత మాత్రాన చాలా మంది సమర్థించినంత మాత్రాన తప్పు అనేది ఒప్పు అయిపోదు, చలమని అవ్వచ్చు, కానీ తప్పు ఒప్పు మాత్రం కాదు. తప్పు ఎప్పుడైనా తప్పే, అది ఒక్కడు చెప్పినా 1000 మంది చెప్పినా 1,00,000 మంది చెప్పినా 1,00,00,000 మంది చెప్పినా తప్పు తప్పే, ఒప్పు ఒప్పే. కాబట్టి ఈ చట్టంలో ఉన్నటువంటి తప్పు ఏంటిది, ప్రధానమైనటువంటి దాంట్లో వక్ఫ్కు సంబంధించినటువంటి దీన్ని రక్షణ చేస్తాము అనేది ఏదైతే మాట ఉందో, రక్షణ కాకుండా దీన్ని మొత్తం భక్షణ చేసేలాగా చట్ట సవరణ ఉంది. అంటే మేము సెంట్రలైజేషన్ చేసి మొత్తం డిజిటలైజ్ చేస్తామంటున్నారు. డిజిటలైజ్ చేయడం ద్వారా మొత్తం రికార్డ్ ఆన్లైన్ లేకపోతే ఎవరైనా ఎక్కడి నుంచి అయినా చూసుకోవచ్చు, కాబట్టి దానికి ఒక రక్షణ వస్తుంది అంటున్నారు. ఇప్పుడు ఆల్రెడీ దాంట్లో ఉంది, వక్ఫ్ గెజిట్లు వచ్చి ఉన్నాయి కదా. ఇప్పుడు మనం తెలంగాణలో చూసినాము, ధరల్లో ఇవన్నీ ఉన్నాయి. ఇప్పుడు కొత్త చేసిన భూభారతిలో వక్ఫ్కే ఉన్నాయి, దాంట్లో ఈయన కొత్త చేసేదేముంది. కాబట్టి దాని మీద గెజిట్లు ఉన్నాయి, ఇవన్నీ ఉన్నాయి. అయితే ఇప్పుడు అదే వచ్చింది దాంట్లో. ఇప్పుడు ఏంటి, నేను సెంట్రలైజ్ చేస్తా అనే దాంట్లో ఇప్పుడు పెట్టిన క్లాజ్ ఏంటి, 6 నెలల్లో డాక్యుమెంట్లు తీసుకుపోయి కలెక్టర్ దగ్గర చూపెట్టాలి. ఎగ్జాక్ట్లీ 6 నెలల్లో డిజిటలైజ్ చేస్తారు. అదే సత్వర వేగంగా డిజిటలైజ్ అంటే ఇప్పుడు నేను చెప్పినా కదా, నేను వక్ఫ్ యూజర్ లేదు, చారిత్రకంగా ఇది వక్ఫ్ చేయబడ్డ ఇది ఉన్నాయి, ఓవరాల్ గా వక్ఫ్ చేయబడి ఉన్నటువంటి చాలా ఎక్కువ ఉంటాయి. ఎందుకంటే ఇప్పుడు తక్కువ, ఇప్పుడు ఎవరికి ఆస్తులు తక్కువ ఉన్నాయి, ఎవడు ఇవ్వట్లేదు. అప్పుడేమో రాజులు అనేటోళ్ళకి ఏంది, వారికి ఏం పోతుంది, ఏముంది దాంట్లో, దేవుడి మీద అప్పుడు ఇంకా ఎక్కువ నమ్మకాలు ఉన్నాయి, అప్పుడు ఎక్కువ చేశారు, ఎకరాలకు ఎకరాలు ఇచ్చేశారు. కాబట్టి ఇప్పుడు అంత ఎకరాలకు ఎకరాలు ఇచ్చే పరిస్థితి ఇప్పుడు లేదు, అసలు లేవు. భూములే పేదల దగ్గర లేకుండా అయిపోయినాయి. ఇప్పుడు ఉన్న దగ్గర ఎవడిస్తాడు, ఇప్పుడు ఇచ్చేటువంటి పెట్టుబడిదారుడు ఎవడు ఈ చారిటీ కోసం ఇచ్చేటోడు కాదు, ఉన్న భూములను ఎట్లా మేద్దాం అనేటువంటి పరిస్థితి తప్ప వాళ్ళకి ఇదేం లేదు. కాబట్టి ఇప్పుడు అయ్యేది తక్కువ, అప్పుడు చాలా పెద్ద ఎత్తున ఉన్నాయి. ఇప్పుడు మొత్తం వీళ్ళు చెప్తున్నటువంటి 9 లక్షల ఎకరాలు ఏదైతే చెప్తున్నారో, ఆ 9 లక్షల ఎకరాలలో దాదాపు ఒక 6 నుండి 5-6 లక్షల ఎకరాల మధ్య ఎలాంటి డాక్యుమెంట్స్ లేవు వాళ్ళ దగ్గర. చారిత్రక ఇప్పుడు మక్కా మసీద్ డాక్యుమెంట్ తీసుకురా, ఎవరు తీసుకొస్తాడు? లేదు, ఒక కబ్రస్థాన్ డాక్యుమెంట్ తీసుకురామంటే ఎవరు తీసుకొస్తారు? ఎవరు దాచి పెడతారు దాన్ని? వాస్తవంగా ఎవరైనా ఇచ్చింది అనుకో, ఇచ్చింది కూడా దాచిపెట్టేటోడు ఎవరు ఉంటారు? ఇప్పుడు దానికి అంటే గవర్నమెంట్ దగ్గర రికార్డ్స్ ఏముండే, అదే అప్పుడు గవర్నమెంట్ ఈ మొన్న ఏర్పడ్డాయి 1947 ఏర్పడ్డాయి ఈ గవర్నమెంట్లు. కానీ అంతకుముందు ఎప్పుడో చేసిన దాన్ని వీడేవాడు భద్రపరచడానికి వీళ్ళ దగ్గర ఎక్కడ ఉంది? మనది అప్పటికే 543 ప్రిన్స్లీ స్టేట్స్, బ్రిటిష్ ఇండియా వేరు, ఇదంతా ఉండే. మనకు వచ్చిందే స్వాతంత్రం 1947 వచ్చే. 47 తర్వాత అయినటువంటిది ఏదైతే రిజిస్ట్రేషన్ యాక్ట్ వచ్చినప్పుడు ఏవైతే ఇవి ఉన్నాయో వీటిని వాటికి వచ్చే ఎవిడెన్స్ ఇది వేరు. కానీ నువ్వు ఎప్పుడో తాత ముత్తాతలు కొన్ని 100 ఏళ్ల కింది దానికి సంబంధించినటువంటి తీసుకురమ్మంటే ఎవరు తీసుకురాలేడు. ఇప్పుడు మనం ఉట్టి డాక్యుమెంట్లు కూడా ఇప్పుడు వేరే లింక్ డాక్యుమెంట్లు అంటే ఏం చేస్తున్నాము, గవర్నమెంట్ అయితే అలా అలాట్ చేసిన దగ్గర నుండి, లేదంటే మామూలుగా ఏంటి 1940 కంటే ముందు 47 కంటే ముందు అడుగుతున్నాం అంతే. దానికి సంబంధించిన ఏముంది, 47లో చట్టం వచ్చిన తర్వాత ఏమైనా తీసుకురమ్మంటావు. లింక్ డాక్యుమెంట్ అంటే భూమి పుట్టిన కంచె డాక్యుమెంట్ వస్తుందా? ఇప్పుడు ఎవరి భూమి ఇది? ఎవరిని, ఒక వ్యక్తిది కాదు కదా భూమి. భూమికి ఎవడు యజమాని ఉంటాడు? భూమికి ఎవరు ఉన్నారు దాంట్లో వాస్తవం చెప్పాలంటే? కాబట్టి రాజు ఎవడు ఉంటే ఆయనే యజమాని. అందుకే కదా ఆయన భూపతి అనేది, లేకుంటే భూస్వామి అనేది అన్ని దాని నుంచి వచ్చినాయి కదా. అందుకనే వాళ్ళు రాజులు ఎవరు దాల్చుకుంటే వాళ్ళకి ఇచ్చారు. అట్లా హిందూ రాజులు ఇచ్చిర్రు, ముస్లిం రాజులు ఇచ్చిర్రు, ముస్లిం రాజులు హిందూ టెంపుల్స్ కి ఇచ్చిర్రు, హిందూ రాజులు ముస్లింలకు సంబంధించినటువంటి దర్గాలకి, మసీదులకి, లేకుంటే రకరకాల వీటికి చారిటీ కోసం ఇచ్చారు. దర్గా మసీదే కాదు. ఇప్పుడు ఇంకొకటి కూడా అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఎక్కడైనా ఒక హాస్పిటల్ రన్ అవుతుంది అనుకో, ఒక వక్ఫ్ దాని నుంచి రన్ అవుతా ఉంది, దానికి ఎవరన్నా సాయం చేయొచ్చు. ఒక మిషన్ కొనియచ్చు, ఒక కంటి అద్దాల మిషన్ కొనియచ్చు, లేదంటే ఒక గుండె ఆపరేషన్ సంబంధించిన మిషన్ కొనియచ్చు. ఇవన్నీ కూడా వక్ఫ్. ఒక అంబులెన్స్ కొనియచ్చు, ఒక బస్సు కొనియచ్చు. ఇవన్నీ కూడా ఏమినాయా అంటే వక్ఫ్ చేయడము అని అంటే
భూమి ఇవ్వడం ఒకటే కాదు, ఉమ్, ఇలాంటివి కూడా ఉంటాయి దాంట్లో. ఉమ్, కాబట్టి వాటన్నిటిని అర్థం చేసుకోకుండా ఊరికే నువ్వు డాక్యుమెంట్స్ తీసుకురా ఇప్పుడు నేను ఈ వెంటనే చేసేస్తా అంటే అంత ఈజీగా అయిపోయేది ఉమ్. కాదు. కాబట్టి ఇది నేను చెప్పిన దాని ఈ ప్రకారం 6 నెలలు అనేది అంటే మొత్తం ఉన్న వక్ఫ్ ల్యాండ్ కి నష్టం చేసేది తప్ప లాభం చేసేది కాదా? డిజిటలైజ్ చెయ్యి, ఓకే, ఉమ్, అంతవరకు ఓకే. కానీ 6 నెలలు అని పెట్టడం, డాక్యుమెంట్ తీసుకుపోయి కలెక్టర్ కి, ఇప్పుడు ఆల్రెడీ గెజిట్ లో ఉంటాయి కదా నీకు, ఉమ్, ఎక్కడికక్కడ వక్ఫ్ గెజిట్లలో ఉన్నాయి అవి, ఉమ్, వాటి పేర్లు ఎక్కడెక్కడ ఏంటి అనేటువంటిది ఉంది అది. ఉమ్, కాబట్టి దాన్ని నువ్వు ఎంటర్ చేసుకో, ఉమ్, లేకుంటే వెళ్ళి సర్వే చేసి నిజంగానే ఇది మజీద్ గా ఉందా, ఉమ్, లేకుంటే ఇది ఈద్గాగా ఉందా, ఉమ్, లేదు ఇది కబ్రస్థాన్ గా ఉందా ఉమ్, అనేది చేసి చేయొచ్చు. ఉమ్, అట్లా చేయాలన్నా కూడా కొన్ని సంవత్సరాలు పడుతుంది నీకు. 6 నెలల్లో ఇవాళ రేపు మనం చూస్తున్నాం కదా, ఉమ్, 6 నెలల సర్వే అనేది పాసిబుల్ అయ్యేది కాదు. ఉమ్. కనీసం అలా ఎంజాయ్ చేయడం అంటే ఏం కాదు. ఎక్కడ సాధ్యమైంది? ఉమ్. నువ్వు జనాభా గణన చేయమంటేనే 2021 చేయమంటేనే ఇక చేతనైతే లేదు. స్టేట్ రాష్ట్ర కేంద్ర ప్రభుత్వానికి ఉమ్. జనాభా గణన ఎప్పుడు 2021లో జరగాల్సి ఉండే, అవును. లేదు ఇప్పుడు 2025 వచ్చేసినాం, ఉమ్, ఇప్పటిదాకా చేత కావట్లేదు. ఉమ్, మరి అది ఏయి అంటే ప్రజలకు ఉపయోగపడేది దాన్ని వదిలిపెట్టి ఈ వక్ఫ్ అని చెప్పేసి దీని వెనకాల తిరుగుతున్నావు. ఓకే, ఇది ఓకే, మరి హిందూ ఎప్పుడు చేస్తావు, ఉమ్, లేదు క్రిస్టియన్స్ ఎప్పుడు చేస్తావు? ఉమ్. అవన్నీ కూడా సెంట్రలైజ్ కావాలి కదా. ఇది ఒకటే అయితే ఏం ఉపయోగం? దీని ఒకదాని ఇక్కడ వల్ల ఈ చట్టంలో ఇంకా 2 పాయింట్లు, ముఖ్యమైన పాయింట్లు. చెప్పండి. ఎక్కువ అంటే ఈ బోర్డులో ఉమ్. మహిళలను ఆ అవకాశం కల్పిస్తాం మహిళలకు అనేది ఒక ప్రజాస్వామికమైన అది కదా. అంటే ముస్లిం మహిళలకు ఆ బోర్డులో అవకాశం కల్పించడాన్ని ఆహ్వానించదగ్గది కదా. దాన్ని ఎందుకు దానిపైన డిఫర్ అవుతున్నారు? సో కొన్ని సంస్థలు డిఫర్ అవుతున్నాయి కానీ ఉమ్, దాన్ని పెద్దగా సవాల్ చేసే వాళ్ళు ఎవరు లేరు. ఉమ్, దానికి సంబంధించినటువంటి మహిళలను చేర్పించడం ద్వారా ఉమ్, నష్టము అని చెప్పేసి ఏమి పెద్ద దీని మీద చర్చ లేదు. ఉమ్, ఎందుకంటే మీరే మహిళలు వచ్చిన దాని గురించి కాదు ఇక్కడ, ఉమ్, దేని గురించి చర్చ అవుతుంది? ఉమ్. ముస్లిమేతరులని Exactly, next person అదే అర్థం. ఆ, ముస్లిమేతరులను పెట్టడం పెట్టడం వల్ల వల్ల ప్రజాస్వామికీకరణ అవుతుంది కదా, సాంస్కృతిక ప్రజాస్వామికీకరణ అవుతుంది కదా అంటున్నారు. ఎస్, దాన్ని సాంస్కృతిక ప్రజాస్వామికీకరణ ఓన్లీ వక్ బోర్డులనే ఎందుకు ఉండాలి? ఉమ్, మరి ఇప్పుడు ఎన్ని రోజులు ఇంకా అన్నిట్లలో ఉండాలి కదా. ఇప్పుడు ఉమ్, హిందూ ఎండోమెంట్ బోర్డ్స్ కు సంబంధించినవి ఉన్నాయి, ఉమ్, అలాగే సిక్కుల గురుద్వార్ ప్రబంధక కమిటీలు ఉంటాయి, ఉమ్, అలాగే క్రిస్టియన్ సంబంధించినటువంటి ఇవి ఉంటాయి. ఉమ్, వీటన్నిట్లలో పని చేద్దాము, ఉమ్, అన్నిట్లలో అందరిని పెట్టేద్దాం ఉమ్, పర్సంటేజ్ ప్రకారంగా. ఉమ్, ఇప్పుడు టీటీడీ బోర్డు ఉందనుకో, ఉమ్, దాంట్లో మొత్తం 50 మంది ఉంటారు అనుకుందాం ఉదాహరణకి. ఉమ్, 50 మందిలో ఒక 30 మందిని హిందువులని, ఉమ్, ఓ 10 మందిని ముస్లింలని, ఓ 5 మందిని క్రిస్టియన్స్ ని ఇట్లా పెట్టేసేస్తే, ఉమ్, అలాగే వక్ బోర్డు లో కూడా ఉమ్, నీది కూడా అట్లే పెట్టేసి, ఉమ్, లేదు ఇంకొక బోర్డు ఉంది అనుకో దాంట్లో అట్లే పెట్టేసి, ఉమ్, ఇట్లా పెట్టేసి మొత్తం ఇట్లా చేస్తే ఉమ్, బాగుంటది. ఉమ్, కానీ వాటిల్లో దేంట్లో ఏలు పెట్టొద్దు, ఉమ్, కానీ దీంట్లో మాత్రం ఉమ్. ఇది చేస్తాం. అంటే ఏ ఉద్దేశంతో చేస్తున్నట్టు మరి ఇది? దీని ఉద్దేశం ఒకటే, ఉమ్, ఏంటంటే ఒకటేమో బయటి సమాజానికి ఉమ్, దీంట్లో ఏమో జరుగుతుంది ఉమ్, కాబట్టి దీని మీద మేము నిఘా పెట్టాము ఉమ్, అంటే వాళ్ళు ఏదో తప్పు చేస్తుంది, అది ఉమ్, ఆ తప్పును మేము నిఘా పెట్టి ఏదో రక్షిస్తున్నాం అని చెప్పేసి ఉమ్, బిల్డప్ ఇవ్వడానికి. ఉమ్, అంటే ముస్లింలు అనేది అవమానించడం లాంటిది, ఒక రకం చెప్పాలంటే అనుమానించడం, ఉమ్, అవమానించడం. ఉమ్, ఇది మొదటిది. ఉమ్, రెండోది ఏంటంటే రాజ్యాంగంలోని ఆర్టికల్ 26 ఉమ్, ఏం చెప్తా ఉంది, మనుషులకు సంబంధించిన అంటే ఏదైతే ముస్లింలు దీనికి సంబంధించినటువంటి దాన్ని వాళ్ళే నిర్వహించుకోవాలని చెప్తా ఉంది. ఉమ్, మన మత ధార్మిక విషయాలకు సంబంధించినటువంటి దాంట్లో వాళ్ళే నిర్వహించుకోవాలి. ఉమ్, అలాగే ఆర్టికల్ 30 అని చెప్తుంది, 30A గాని ఉమ్, వాళ్ళ యొక్క విద్యా సంస్థలు, ఇప్పుడు దీని కింద విద్యా సంస్థలు ఉంటాయి, ఉమ్, అలాగే సేవా సంస్థలు ఉంటాయి, ఉమ్, కల్చరల్ సెంటర్స్ ఉంటాయి. వీటన్నిటిని నిర్వహించుకునే హక్కు ముస్లింలకే ఉంది. ఉమ్, ఉమ్. ఇది కాబట్టి ఈ 2 సెక్షన్స్ ఇప్పుడు వైలేట్ చేస్తుంది. నా ప్రశ్న కూడా అదే అండి. రాజ్యాంగ విరుద్ధంగా ఇది చేస్తున్నారు. చేస్తున్నది. ఉమ్, రెండోది ఏముంటదంటే ఉమ్, ఇంకొకటి ఏంటి, ముస్లింలకు సంబంధించినటువంటి దాంట్లో ఉమ్, వీళ్ళని పెట్టడం ద్వారా ఉమ్, మేము వీళ్ళు రేపు ఏమవుద్ది, Hmm. వాళ్ళు ఏదో అంటారు, ఇది ఏదో అంటారు. ఇదే చర్చ ఊగే ఇక దానిపైన. ఉమ్, అంటే హిందూ ముస్లింల చర్చ అనేది ఉమ్, దాన్ని ఎప్పటికీ ఉమ్, ఉమ్, లైవ్ లో ఉండేలాగా ఉమ్, చేయడం, ఉమ్, వివాదాలు వివాదాలు సృష్టించడానికా? సృష్టించుకుంటూ ఉండడం, అంతే ఇక. ఉమ్, ఆ వివాదాలు సృష్టించేసి దాన్ని నిరంతరం ఒక రాజకీయ లబ్ధి పొందడానికి తప్ప ఉమ్, దాంట్లో వీళ్ళని పెట్టినంత మాత్రాన అడ వచ్చేదేమీ ఉమ్, లేదు. ఉమ్, అయితే ఒక సుహృద్భావ వాతావరణం, అంటే ఇద్దరి మధ్య ఒక మంచి ఫ్రెండ్లీ, ఉమ్, హిందూ ముస్లిం క్రిస్టియన్ ఇట్లా అనేక మత ధార్మిక సంస్థల మధ్య ఉమ్, ఒక వాతావరణం ఉండాలంటే ఉమ్, ఈ దేశంలో వీటన్నిటితో కలిసి ఒక ధార్మిక మండలి లాంటిది ఏర్పాటు చేయండి. ఉమ్, అందరు కలిసి అన్నిటిని నిర్వహించుకునేలాగా ఒక
ప్రయత్నం చేయొచ్చు, తప్పేమో, అట్లా చేయండి. ఉమ్, ఉమ్, అట్లా కాకుండా ఉమ్, ఒక టార్గెట్, ఉమ్, ఒక సమూహాన్ని టార్గెట్ చేసేలాగా ఉమ్, ఈ చట్టం ఉంది ఇప్పుడు. ఉమ్, అందుకని చట్టాన్ని వ్యతిరేకిస్తున్నాం. రాజ్యానికి వ్యతిరేకంగానే, రాజ్యాంగానికి వ్యతిరేకం ఒకటే కాదు, ఉమ్, దేశంలో ఉన్నటువంటి ప్రజలు ఉమ్, శాంతియుతంగా కలిసిమెలిసి జీవించడానికి ఉండేటువంటి అవకాశాన్ని దెబ్బతీస్తుంది ఉమ్. ప్రజలని. అంటే మీరు ఇంటర్వ్యూలో టార్గెట్ అన్నారు. ఉమ్. మహబూబా ముఫ్తీ గాని చాలా మంది కూడా ప్రముఖులు ఏమంటారంటే ఉమ్. ముస్లింలను రెండో గ్రేడ్ వ్యక్తులుగా చేయడానికి టార్గెట్ చేసి ఏర్పాటు చేసిన సంస్థ అని కామెంట్లు కూడా కొన్ని చేశారు. అంటే ఎందుకు ఇలాంటి ఒక ఆందోళనకరమైన భయానకమైన వాతావరణం క్రియేట్ కావడానికి అదే. కారణం ఏంటి? అసలు దీనివల్ల ఏం ఆశిస్తుంది కేంద్ర ప్రభుత్వం? కేంద్ర ప్రభుత్వము అంటే రెండు ప్రధానమైనటువంటి లక్ష్యాలు, ఇవి రాజకీయ లక్ష్యాలు అన్నట్టు. బీజేపీకి ఉన్నటువంటి రెండు రాజకీయ లక్ష్యాలు. ఉమ్, ఒకటేమో ఈ వక్ఫ్ చట్టము ఈ సందర్భాన్ని వినియోగించుకొని ఉమ్, ముస్లింల మీద విస్తృతమైనటువంటి దుష్ప్రచారం చేయడం. అంటే రాజకీయంగా కొంత హిందూ ముస్లింల మధ్య ఒక గ్యాప్ ఉమ్, పెంచడానికి కావాల్సినటువంటి ప్రయత్నం ఒకటి చేయాలి. అది వాళ్ళకి రాజకీయంగా ఉపయోగపడుతుంది. ఉమ్, అట్లా ఆ పద్ధతి ఒకటి. రెండోది ఏంటంటే ఇప్పుడు ఈ ఆర్ఎస్ఎస్ గాని వీళ్ళు ఏం చేస్తున్నారంటే పదే 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 ముస్లింల మీద ఒక విద్వేషాన్ని పెంచి ఒక సెక్షన్ ఆఫ్ పీపుల్, కొద్దిమంది ఆర్ఎస్ఎస్ మైండెడ్ వాళ్ళలో ఉమ్, ముస్లింల పట్ల ద్వేషాన్ని పెంచి ఉన్నారు. ఇక ఉమ్, విపరీతంగా పెరిగి ఉంది. ఉమ్, ఆ పెరుగున్నోడుకి ఏమవుతుంది అంటే ముస్లింలను వీళ్ళు వేధిస్తున్నారు, ముస్లింలను వీళ్ళు ఇబ్బంది పెడుతున్నారు, ముస్లింలు ఇట్లా చేస్తున్నారు అంటేనే వానికి మానసికంగా సాటిస్ఫాక్షన్ వస్తుంటది అన్నట్టు. ఉమ్, అలాంటి వాళ్ళని తృప్తిపరచాలి ఇప్పుడు. ఉమ్, లేకుంటే వాళ్ళ మీద పదే పదే చెప్తున్నారు కదా, ఇన్నేళ్ళు ఉన్నా ఏం చేస్తున్నావు, వానికి రోజు ఒక డోసు కావాలన్నట్టు. ఈ రోజు ఒక డోసు, రేపు ఇప్పుడు ఈ రోజు ఒక మత్తు ఎక్కింది, రేపు ఇంతకంటే కొంచెం ఉమ్, హయ్యర్ డోస్ కావాలి, ఎల్లుండి ఇంకా కొంత అంతకంటే హయ్యర్ డోస్, అట్లా డోసులు ఒక్కొక్కటి పెంచుకుంటూ వస్తారు. మనం చూసినవి అయ్యే ఇప్పుడు 370 రద్దు చేశారు. ముస్లింలకు ఉన్న ఫెసిలిటీ, ముస్లింలకు ఉన్న ఫెసిలిటీ ఇప్పుడు ఆడ ఏం జరిగింది? ఇప్పుడు మన దగ్గర అక్కడ 370 ఉంటే మన దగ్గర 371 ఉంది, 170 చట్టం ఉంది, ఇవన్నీ ఉన్నాయి అనేక. ఇప్పుడు రిజర్వేషన్లు వేరే రకరకాల రిజర్వేషన్లు ఉన్నాయి. కాబట్టి రేపు ఇలాంటివన్నీ కూడా వస్తాయి ముందుకు. అనుకుంటున్నా అంటే అది చేసినప్పుడు ముస్లిం అంటే ఇక్కడ వాళ్ళ ఆర్ఎస్ఎస్ కార్యకర్తల్ని సంతృప్తి పరచడానికి చేస్తారా ఇవన్నీ? అంతే, ఆర్ఎస్ఎస్ కార్యకర్తల్ని సంతృప్తి పరచాలి. ఎందుకంటే ఐడియాలజికల్ గా వాళ్ళు నిలబడి ఉండాలి, వాళ్ళతో నిలబడి ఉండాలి. నిలబడి ఉండాలంటే ఏదో ఒకటి వాళ్ళకి మేము చెప్పింది, ఇగో మీకు చెప్పినాం కదా, ఇగో మేము చేస్తున్నాం చూడు, వాళ్ళని ఇట్లా ఇబ్బంది పెడుతున్నాము అని చెప్పేసి చేయడం కోసం ఒకటి. రాజకీయంగానేమో ఇంకా వైడర్ హిందూ ముస్లింల మధ్య ఓటు బ్యాంకు ఇదంతా కావాలంటే అది ఒకటి చేయడం. రెండోది ఏంటంటే ఇలాంటి సెక్షన్ రేపు నిలబడి పని చేయాలి ఇదంతా. అంటే ఇప్పుడు చూస్తున్నాం కదా, దీని జన్మాష్టమి సందర్భంగా పెద్ద ఎత్తున ర్యాలీలు చేశారు. సంతోషం, ఎవరైనా ఏ మతానికి సంబంధించినటువంటి వాళ్ళు ఆ రకంగా భక్తితో ఊరేగింపులు ఇవన్నీ చేసుకోవడం సహజం. కానీ ఏం చేస్తున్నారు, పోయి ఎక్కడైనా దర్గాలో మసీదులో కనపడితే వీళ్ళు ఎక్కి ఆ మసీదుల పైకి ఎక్కి దర్గాల పైకి ఎక్కి జెండాలు నాటి జై శ్రీరామ్ అనే నినాదాలు. ఇప్పుడు ఎవరి మతానికి సంబంధించి వాళ్ళు చేసుకోవచ్చు, కానీ ఆడికి పోయి ఎందుకు చేయాలి అంటే దాన్ని ఏందన్నట్టు అది అంటే వివాదాన్ని సృష్టించాలి. లేదంటే ఇప్పుడు మసీద్ ముందే ఒక 10 నిమిషాలు పావు గంట ఆగి అక్కడే ముస్లింలకు వ్యతిరేకంగా నినాదాలు ఎందుకు చేయాలి? ఎందుకంటే వాళ్ళు ఏదో టెంప్ట్ అయ్యేదాన్ని అంటే దాన్ని రాజకీయం వినియోగించుకోవాలి. అట్లా అంటే భక్తిని ఏమైతుందో అలాంటి దాన్ని కూడా ఈ వాడుకోవడం ఏదైతే జరిగిందో అట్లాగే వక్ఫ్ ఇష్యూని కూడా దానికి అంటే ప్రతి సందర్భాన్ని హిందువుల మధ్య ముస్లింల మధ్య ఈ దేశంలో ఉన్నటువంటి మత సమూహాల మధ్య విద్వేషాలను రెచ్చగొట్టి అంటే ఈ విద్వేష రాజకీయాల వల్లనే లబ్ధి పొందుతారు కాబట్టి ఇదే వాళ్ళకి మంచి ఇదిగా ఉంది. అందుకనే ఈ వక్ఫ్ ఇప్పుడు అదే అన్నట్టు. ఇప్పుడు రేపు ఏమవుద్ది, ఈ సెక్షన్ 8 తీసేసిన తర్వాత ఇక ప్రతి కబ్రస్థాన్ దగ్గర పోతాడు ఎవడో ఒక బీజేపీ అయినా, లేదు ఇది వీలదే అని చెప్పేసి ఒక జెండా బాపుతాడు, ఏదో చేస్తాడు, చేస్తే నీ దగ్గర పట్టుకరమ్మంటాడు. వాళ్ళు ముస్లింలే మా కబ్రస్థాన్ అని వాడు వస్తాడు, వీళ్ళు ఇది అవుతారు. ఇక రెండు అంటే సెక్షన్ 40 తీసడం వెనుక అంతే ఇదంతుంది. ఇదంతా లోతైన ప్రతి దగ్గర ఒక వివాదాన్ని రగల్చొచ్చు. ఇక మొన్న సుప్రీంకోర్టు చెప్పింది కదా, ప్రతి దాన్ని మీరు మన సంబాల్ మస్జిద్ తర్వాత అదే కదా అంత చెప్పాల్సి వచ్చింది. సుప్రీంకోర్టు చెప్పిన తర్వాత కూడా సుప్రీంకోర్టు మీద కూడా ఫైర్ అయినటువంటి సందర్భాలు మనం చూసాం. అందుకనే ఇప్పుడు జ్ఞానబాబు మసీద్ ఆ తర్వాత సంబాల్ మస్జిద్ ఇక అంటే ఇట్లే వస్తా అంటే ఇక సుప్రీంకోర్టుకి అని చెప్పలే, రేపు ఇట్లే వస్తుంటే ఈ వక్ఫ్ బోర్డు సంబంధించినవి కూడా వక్ఫ్ ఇష్యూస్ అన్ని ప్రతి దాన్ని వివాదాస్పదం చేసి కూర్చుంటారు. రేపు ప్రతి దగ్గర ఒక స్పార్క్, అంటే ఈ స్పార్క్లలో ఈ మంటలలో నుంచి కూడా ఒక కార్పొరేట్ నెక్సెస్ అనే దాంట్లో ఉంది అనే అనుమానం కొంతమంది మేధావులు వ్యక్తం చేస్తున్నారు. ఇట్లా ఈ సెంట్రలైజ్ చేసి
వక్ఫ్ ల్యాండ్ మొత్తం సెంట్రలైజ్ చేయడం ద్వారా ఎక్కడెక్కడ ఏమున్నాయో గుర్తించడం ద్వారా వీటిని వాణిజ్యీకరణ కార్పొరేట్లకు దారాదత్తం చేయడానికి వాళ్ళకు అందులో ఒక పాయింట్ కూడా ఉంది. ఈ భూముల ద్వారా బాగా ఆదాయాన్ని సృష్టిస్తాం మేము అనే పాయింట్ ఉంది. ఆ పాయింట్ కారణం తోటి కొద్దిమంది మేధావులు వ్యక్తం చేస్తున్నది ఏంటంటే దీన్ని కార్పొరేట్లకు అప్పగేస్తారు అంటున్నారు. దాంట్లో పైన మీరేమంటారు? అంటే ఉండొచ్చు అది, కానీ అక్కడ దీంట్లో కొత్తగా అప్పగించడం కాదు. ఆల్రెడీ అంబానీ ఇల్లు ఉంది అనుకో. ఇప్పుడు అంబానీ ఇల్లు అంటేలా ఉంది. ఆ అంటేలా అనేది వక్ఫ్ ల్యాండ్ మీదనే కట్టిరని పెద్ద విమర్శలు ఉన్నాయి. అవి ఆ రోజే దాని మీద పెద్ద 2001లోనే వివాదం చెలరేగింది దానిపైన. కాబట్టి ఈ కార్పొరేట్ కి గవర్నమెంట్ ఆస్తులన్నింటినీ కట్టబెడుతున్నారు, అలాగే అడవులని కట్టబెడుతున్నారు, దేవాలయ భూములను కట్టబెడతారు, ఇప్పుడు భూములను కూడా కట్టబెడతారు. దాంట్లో వాళ్ళకి ఏమి ఆ అంబానీ అదానీల మీద ఉన్నంత భక్తి వాళ్ళకి ఇంకా దేని మీద ఉండదు. ఇవన్నీ చేస్తారు అంటే కార్పొరేట్లతోటి వాళ్ళకు ఉన్నటువంటి సంబంధం అలాంటిది. వాళ్ళ నుంచి నిధులు వీళ్ళకి వస్తుంటాయి, వీళ్ళ నుంచి ఇలాంటి రాయితీలు వాళ్ళకి పోతుంటాయి. అంటే పరస్పరం ఇచ్చిపుచ్చుకోవడాలు అనేది మామూలుగా ఉన్నదే, అది కొనసాగుతుంది. అయితే ఇప్పుడు దీంట్లో వాళ్ళు చేస్తున్నటువంటి దాంట్లో ప్రజలకు కూడా అర్థం కావాల్సింది ఏంటంటే ఈ వక్ఫ్ ల్యాండ్స్ లో మెజారిటీ అంటే దాదాపుగా 100కి 60-70% ఏముంటాయంటే ఖబ్రస్థాన్లు ఉంటాయి. అలాగే అక్కడక్కడ మజీదులు నిర్మాణం అయ్యి ఉంటాయి. అక్కడ కమర్షియల్ యాక్టివిటీ ఏం జరగడానికి లేదు. ఇప్పుడు మనం చూస్తున్నాం, ఇప్పుడు అంబర్పేటలో మనం వెళ్తుంటే చాలా ఖబ్రస్థాన్లు ఉన్నాయి. అక్కడ ఏం పెడతావు, ఏమొస్తుంది దాని నుండి ఆదాయం? ఏమొస్తుంది? ఏం జనరేట్ అవుతుంది? లేదు. ఒక మసీద్ నుండి ఏం ఆదాయం జనరేట్ అవుద్ది? అక్కడ మసీదులో యాక్చువల్ గా డబ్బులు వేసే ఉండి సిస్టమ్ కూడా ఉండదు. జనరేట్ చేస్తామనే ప్రచారం అది అంటే ఇది చెప్తున్నారు కదా, ఇన్ని ఆస్తులు ఉన్నాయని చెప్పారు కాబట్టి దాని నుండి ఏమో జనరేట్ అవుతుంది జనరేట్ చేసి పేద ముస్లింలకు పెడతాం అనేది వాళ్ళ కామెంట్. అసలు నీ దగ్గర ఉన్న నువ్వు బడ్జెటే ఇవ్వట్లేదు. కేంద్ర ప్రభుత్వము ఈ దేశంలో 20 కోట్లకు పైగా ఉన్నటువంటి మైనార్టీల కోసము 20 క్రిస్టియన్స్, ముస్లింస్, బౌద్ధులు వీళ్ళని సిక్కులు కలుపుకుంటే 30 కోట్లు ఉంటారు. ఈ 30 కోట్ల కోసం మైనార్టీ వెల్ఫేర్ కోసము కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన బడ్జెట్ ఎంత? 3,000 కోట్లు. 49-50 లక్షల కోట్ల బడ్జెట్ ఉంటే దాంట్లో 3,000 కోట్లు ఇచ్చిన వాళ్ళు ఇక వీటిని ఏదో డెవలప్ చేసి వీళ్ళని డెవలప్ చేస్తామంటే ఇది చెవులో పెద్ద పెద్ద పూలు క్యాలిఫ్లవర్స్ పెట్టడం తప్ప ఇంకేం లేదు. దాంట్లో వీళ్ళు డెవలప్ చేసేది లేదు, ఇక్కడ ఇచ్చేదేమి లేదు. వీటిని కబ్జా ఎట్లా చేయాలనేది చూడడమే తప్ప ఇంకా వేరే ఏమీ లేదు. కాబట్టి అది చాలా వీక్ ఆర్గ్యుమెంట్ దానికి సంబంధించినటువంటి దాంట్లో. అయితే ఇంకొకటి చెప్పారు వాళ్ళు. ఇప్పుడు ఏం చేసిరంటే మేము సిఏజీ ఆడిట్ చేస్తారంట. సంతోషం, ఆడిట్ చేయడం మంచిది, ఇబ్బంది ఏం లేదు. అక్కడ ఏమేమి ఉన్నాయి ఏంటి అనేది చేయొచ్చు. ఎందుకంటే అది ఏమన్నా ఇవి జరిగితే అవకతవకలు జరిగితే అది సరిదిద్దాలి. ఎందుకంటే ప్రతి డిపార్ట్మెంట్ లో వక్ఫ్ ఒకటే కాదు, మన దేశంలో ఉన్నటువంటి ఎక్కడ అవినీతి లేదు అని చెప్పడానికి ఏం లేదు. హిందూ గలడందు లేదని సందేహం వలదని అంటాం కదా, హిందూ అందు అన్నిట్లలో ఉంటది అవినీతి అనేది. ఈవెన్ బీజేపీ కూడా అవినీతి చేసిన వాళ్ళు అందరినీ కదా వాళ్ళు చేర్పించుకుంటున్నది. ఇప్పుడు ఏంటి ఆయన పేరు పెద్ద చర్చ నడుస్తుంది ఈ రోజు టీవీలో, విజయసాయి రెడ్డి. ఇప్పుడు దాదాపు 1,00,000 కోట్ల కుంభకోణం అది. ఇంత పెద్ద కుంభకోణంలో A2 నిందితుడిగా ఉన్నటువంటి విజయసాయి రెడ్డి ఇప్పుడు బీజేపీలో చేరుతాడని చెప్పేసి చాలా పెద్ద ఎత్తున ప్రచారం చేస్తా ఉన్నాయి. అనేక మంది అవినీతి పరులు వాళ్ళ మీద ఈడీ కేసులు, సిబిఐ కేసులు, రకరకాల కేసులు ఉంటే వాళ్ళు పోయి బీజేపీలో చేరగానే వాళ్ళ కేసులు మాఫీ అయిపోతున్నటువంటి మనం చూస్తున్నాం. బీజేపీతో దండ కూడితే కూడా ఇప్పుడు ఏంటి మన శరద్ పవార్ వాళ్ళ బ్రదర్ 1,000 కోట్ల 1,200 కోట్ల కుంభకోణం ఏదో చేసిండని ఆయన ఎంటపడ్డారు. ఆయన ఎన్సీపీని చీల్చుకొని వాళ్ళ దాంట్లో చేరినాక ఏం లేదు, విచారం లేదు, ఏం లేదు అంటే మనం చూస్తున్నాయి అవి. కాబట్టి బీజేపీ ఏదో మేము అవినీతిని నిర్మూలిస్తాము లేదో చెప్తుందంటే అది ఒట్టి వ్యవహారం. ఎందుకంటే అవినీతికి ఇప్పుడు సామ్రాట్గా ఉన్నదే బీజేపీ, అవినీతిని పెంచి పోషిస్తున్నదే బీజేపీ. కాబట్టి ఆ అవినీతిని వక్ బోర్డులు ఉన్న అవినీతిని మేము తీసేస్తామంటే అదంతా ఈజీగా ఏదేమే కాదు. వాళ్ళని నమ్మడానికి కూడా ఆ ఉద్దేశంతో అనేది కాదు. ఇది ఎలాంటిది అంటే నువ్వు తాడి చెట్టు ఎందుకు ఎక్కినవారు అంటే దూడగడ్డి కోసం ఎక్కినట్టు. దూడగడ్డి తాడి చెట్టు మీద ఉండదు, కింద ఉంటది, భూమి మీద ఉంటది. ఆడన్ని కమ్మలే ఉంటాయి కదా, అదే దీనికి ఏం పెడతాం. కాబట్టి అది బీజేపీ యొక్క తప్పుడు దొంగవాదన, అది అంతకంటే ఇంకేమీ లేదు. అది మనకు ఇక్కడ ముఖ్యంగా రాజ్యాంగాన్ని గౌరవించే వాళ్ళు కానీ, ఈ లౌకిక వాదాన్ని గౌరవించే వాళ్ళు కానీ, సాధారణ ప్రజలు కానీ ఇలాంటి వివాదాస్పదమైన చట్టాలు వచ్చినప్పుడు కానీ కావాల్సుకొని రెచ్చగొడుతున్న సందర్భంలో
ఎట్లా స్పందించాలి? రాజ్యాంగ హక్కులతో కూడా ముడిపడి ఉన్న అంశం ఇది. ఎట్లా స్పందించాలి? ఇప్పుడు మీరు ఇంతకుముందు మాట్లాడుతూ చెప్పారు, ఒక దగ్గర ప్రారంభమై అక్కడ ఆగేది కాదు, అన్ని దగ్గరకు వస్తారు, ఇలాంటి వివాదాలను రేకెత్తించడానికి అవకాశం ఉంది అన్నారు. దీని పరిష్కార మార్గం ఏంది? ప్రజల నుంచి ఎలాంటి స్పందన రావాలి? ఒకటి, ఈ కేసు విషయంలో సుప్రీంకోర్టు స్పందన కొంత బాగానే ఉంది, అంటే జెన్యున్ గా మనకి కనపడ్డది. ఇది ప్రజలందరూ గ్రహించాలి దీన్ని. ఎందుకంటే సుప్రీంకోర్టు జెన్యున్ ప్రశ్నలు అడిగింది వాళ్ళని. ఇప్పుడు ఆ తుషార్ మెహతా దాని ఏదైతే సొలిసిటర్ జనరల్ ను కొన్ని ప్రశ్నలు అడిగింది, ప్రభుత్వం ఏం చేస్తుంది దీనిపైన. అట్లాగే సమాజం కూడా అడగాలి. సమాజం కూడా నువ్వు ఇట్లా చేస్తానంటున్నావు కదా, ఇది ఏంటిది, ఇది కరెక్టా కాదా అనేది ప్రశ్నించాలి. సమాజం కూడా ప్రశ్నించాలి. సమాజానికి కూడా అవకాశం ఉంది. పౌర సమాజము నువ్వు చేస్తున్నటువంటిది తప్పైతే తప్పని, ఒప్పు అయితే ఒప్పు అని దాని మీద మాట్లాడగలగాలి. ఒకవేళ ముస్లింల వైపు నుండి కూడా ఏదైనా తప్పు జరిగితే దాన్ని కూడా మేము మాట్లాడండి, ఇబ్బంది ఏం లేదు. వాళ్ళు కూడా రెక్టిఫై కావాల్సినవి ఉంటాయి. కంపల్సరీ కంప్లీట్ గా అందరు మనుషులందరూ లేకుంటే అన్ని మతాలు పర్ఫెక్ట్ ఉన్నాయి అనేది ఏమి లేదు దాంట్లో. వాళ్ళని రెక్టిఫై చేసేటి ఏమున్నాయి, వాళ్ళ వైపు నుండి ఏదైనా తప్పులు ఉంటే వాళ్ళని లోపాలని, మీ లోపాలు ఉన్నాయి అని చెప్పేసి చెప్పొచ్చు. కానీ లోపాలు ఉన్నాయి కదా అని చెప్పేసి ఇప్పుడు వక్ఫ్ బోర్డులో లోపాలు ఉన్నాయి కదా అనే పేరుతోటి మొత్తము వక్ఫ్ ఇన్స్టిట్యూషన్స్ నే తగలబెట్టడం, అంటే ఎలకలు ఉన్నాయని ఇల్లును తగలబెట్టేటువంటి కార్యక్రమం. కాబట్టి వక్ఫ్ దాంట్లో అవినీతి జరుగుతుందా, సరిగా యూటిలైజ్ అవుతుందా లేదా, దీని మీద మాట్లాడొచ్చు. మాట్లాడేది ఇప్పుడు మేము ఆవాజ్గా వక్ఫ్ భూములు కబ్జాకు గురైన చోట వెళ్ళి కొట్లాడాం. ఇప్పుడు ఉదాహరణకి ఆత్మకూర అని ఉంటది మన దగ్గర, చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. దాంట్లో మున్సిపాలిటీ వాళ్ళు, మున్సిపల్ చైర్మన్ నడి కబ్రస్థానం నుండి రోడ్ వేసాడు. అయితే ఆ రోడ్ వేయడం కోసం తవ్వకాలు జరిపితే అందులో మొత్తం పుర్రెలు ఎముకలన్నీ బయటపడ్డాయి. తవ్వి పెట్టినటువంటి దాంట్లో ఎప్పుడో పాతి పెట్టారు వాళ్ళు, చాలా కాలం క్రితం ఎవరు సమాధులు చేసినటువంటి అవన్నీ బయటపడ్డాయి. అప్పుడు అది వక్ఫ్ ల్యాండ్ అని నీకు తెలుస్తుంది. ఆడ మొత్తం తెలిసినా మున్సిపాలిటీ వాళ్ళు బలవంతంగా వేశారు. వాళ్ళు ఏం చేశారు, అక్కడ ఉన్న స్థానిక ముస్లింలు కలెక్టర్ ఫిర్యాదు చేశారు, మున్సిపల్ కమిషనర్ కి ఫిర్యాదు చేశారు. ఇక్కడ వచ్చి వక్ఫ్ బోర్డు ఎవరికి ఫిర్యాదు చేసినా రోడ్ ఆగలేదు, తవ్వేరు, వేసేసారు. అంటే ఇప్పుడు మనకేం అర్థమవుతుంది దీన్ని బట్టి, అంటే ప్రభుత్వం దలుచుకున్న చేస్తుంది కదా, వక్ఫ్ బోర్డు ఎక్కడ ఏమున్నా. మరి అలాంటి దగ్గర ఎవరు అడగాలి? ప్రజలు దాని మీద స్పందించాలి దానికి సంబంధించి. ఎందుకంటే ఇవి స్పందించకుండా, ఇలాంటి స్పందనలు రాకుండా రాజ్యాంగం ఇచ్చినటువంటి హక్కులను కాపాడుకోవడం అనేది సాధ్యం కాదు. ఒక్కరికే కాదు, ఇప్పుడు ఒక్కొక్కరితో మనం చూస్తే ఇప్పుడు ఇది ముస్లింలను టార్గెట్ గా పెట్టుకున్నారని చాలా మంది అనుకుంటా ఉన్నారు. కానీ దీన్ని టార్గెట్ గా పెట్టుకొని వాళ్ళు దాడి చేస్తుంది రాజ్యాంగం పైన. భారతదేశంలో ఈ రాజ్యాంగం అనేది ఎస్సీలకి, ఎస్టీలకి, వెనుకబడిన కులాలకి, మహిళలకి, మైనార్టీలకి ఒక రక్షణ కవచంలా ఉంది అన్నట్టు. ఇప్పుడు వాళ్ళ మీద దాడి చేయాలంటే రాజ్యాంగంని తొలిచి లోపలికి పోవాలి. వాళ్ళు రాజ్యాంగాన్ని దెబ్బ కొట్టకుండా లోపలికి పోలేరు. కాబట్టి ఏం చేస్తున్నారంటే వీలైన చోటల్లా రాజ్యాంగం మీద దాడి చేస్తున్నారు. ఇప్పుడు ఈ చట్ట సవరణ అంటే ఏంటిది, రాజ్యాంగం మీద దాడే. ఒక 8 ఆర్టికల్స్ కు ఎఫెక్ట్ అవుతుంది. ఆర్టికల్ 14 సమానత్వం. ఇప్పుడు నేను చెప్పా కదా, మనుషులందరూ సమానము అన్నప్పుడు మనుషులందరూ సమానమైతే ఒక హిందువు ఏదైనా ఒక టెంపుల్ కో లేకుంటే ఒక బౌద్ధాలయానికో లేకుంటే ఒక జైన మందిరానికో ఒక సిక్ మందిరానికో ఇవ్వడానికి ఇప్పుడు ఎలాంటి నిబంధన లేదు, షరతు లేదు. కానీ ఒక వక్ఫ్ బోర్డుకి అంటే మసీదుకు ఇస్తే మాత్రం ఆయన ముస్లిం గా మారాలి అని అంటారు. అంటే ఇది రాజ్యాంగంలో సమానత్వానికి అవకాశం ఉందా? లేదు. నువ్వు ముస్లిం అయితే మాత్రమే ఇవ్వాలంటారు. అదే ఒక ముస్లిము తను మిగతా వాటికి అన్నిటికీ ఇవ్వచ్చు. కానీ ఇక్కడ ఇవ్వాలంటే మాత్రం నువ్వు 5 ఏళ్ళు ప్రాక్టీస్ చేస్తున్నట్టుగా నిరూపించుకోవాలి. అంటే ఇక్కడ వివక్ష ఉన్నట్ట, సమానత్వం ఉందా? అందుకనే సమానత్వం అనేటువంటి ఏదైతే భావన రాజ్యాంగం ఉందో దాని మీద దెబ్బ కొట్టి అసమానతలను చట్టం చేస్తున్నారు. అంటే రాజ్యాంగం మీద దాడి ఏది. అలాగే రెండోది ఏంటి, ఇప్పుడు ఆర్టికల్ 26 ఉంది, 25th 26. 25th సమానత్వం అంటే ఏంటి, మతాల మధ్య డిస్క్రిమినేషన్ చూడొద్దు. మతాల మధ్య డిస్క్రిమినేషన్ చూడొద్దు అనుకున్నప్పుడు మరి హిందూ మతానికి సంబంధించినటువంటి ఎండోమెంట్ లో గాని, లేదు ఇతర క్రిస్టియన్ మతానికి సంబంధించినటువంటి దాంట్లో గాని, లేదంటే మన సిక్ మతానికి సంబంధించిన గురు
ప్రబంధక కమిటీలో కానీ అందులో ఇతర మతాల వాళ్ళని పెట్టనప్పుడు మరి ముస్లిం మతం దాంట్లో మాత్రం ఈ ముస్లిమేతరులు ఎట్లా వస్తారు బోర్డులోకి? అంటే ఇది మతాల మధ్య డిస్క్రిమినేషన్ చూడమన్నట్టు. రాజ్యాంగం మతాల మధ్య డిస్క్రిమినేషన్ చూడొద్దు అన్నది, కానీ వీళ్ళు చూస్తున్నారు. అంటే రాజ్యాంగాన్ని ఉల్లంఘించి దాని మీద దాడి చేసి ఈ డిస్క్రిమినేషన్ అనేది తీసుకురావడం అనేది. అంటే ఇట్లా ఒక్కొక్కటి ఇప్పుడు విద్యా సంస్థల నిర్వహణ గాని, ధార్మిక సంస్థల నిర్వహణలో గాని ఇప్పుడు వాళ్ళు రావడం, ధార్మిక సంస్థల నిర్వహణ, విద్యా సంస్థల నిర్వహణ, సాంస్కృతిక సంస్థల నిర్వహణ అది ముస్లింల యొక్క బాధ్యత, వాళ్ళ హక్కు అని చెప్పేసేదేమో ఇప్పుడు రాజ్యాంగం చెప్తా ఉంది. కానీ ఇప్పుడు దాంట్లో ముస్లిమేతరులను కంపల్సరీ పెట్టాలనేమో ఇప్పుడు చట్టం చేస్తుంది. అంటే ఆ ఆర్టికల్ ఇప్పుడు 30-26 ఈ రెండు ఆర్టికల్స్ ని ఉల్లంఘించడం. అలాగే 31A ఉంటది, 31(1) ఉంటది, 31(2) ఉంటది, ఇట్లా 32 అనేది వీటన్నిటిని కూడా ఉల్లంఘిస్తూ వస్తుంది. అంటే దాదాపు ఒక 8 ఆర్టికల్స్ ని ఇప్పుడు ఈ చట్ట సవరణ వైలేట్ చేస్తుంది. కాబట్టి ఇది రాజ్యాంగం మీద దాడి. ఇప్పుడు ఒకరికి చేస్తున్నప్పుడు మిగతా సమాజం మౌనంగా ఉందనుకో, ఇప్పుడు సమానత్వం అనే భావన ఎగరగొట్టిన తర్వాత ఇంకేముంటది అక్కడ? అందరికి కదా సమానత్వం అనేది, అందరికి ఇది ఉంటది. అందుకనే మన రాజ్యాంగము చట్టం ముందు అందరు సమానులే అని చెప్పింది. కాబట్టి ఆ చట్టం చేసేటప్పుడు ఇక్కడ సమానత్వం అనేది లేదు. ఇది మతాల పట్ల డిస్క్రిమినేషన్ తో ఉంది. వ్యక్తులను కూడా మతాలకి ఆపాదించి చూసింది. మళ్ళీ తర్వాత ఒక మతానికి విరాళాలు ఇవ్వకుండా, వక్ఫ్ చేయకుండా, విరాళాలు ఇవ్వకుండా నిషేధించింది. ఇప్పుడు దానికి ముస్లింలు మాత్రమే ఇవ్వాలి అట్లా. అంటే ఇది ఏమైతుంది? ఇవన్నీ కూడా రాజ్యాంగాన్ని ఉల్లంఘించేటువంటివి. కాబట్టి ఇవి రేపు ఇలాంటి చట్టాలు ఏవైతున్నాయో ఇవి ఇతర మతాలకే కాదు, ఇది మనది కుల సమాజం, అసమానతల సమాజం. ఇప్పటిదాకా చూసాం మనం, సుప్రీంకోర్టు ఒక జడ్జిమెంట్ ఇచ్చింది. అది ఏంటి? ఇప్పుడు తమిళనాడు గవర్నమెంట్ ఒక 10 చట్టాలు చేసింది అసెంబ్లీలో. చేస్తే ఆ 10 చట్టాలని ఆ గవర్నరు 5 సంవత్సరాల నుంచి సపరేట్ ఆపి కూర్చున్నాడు. ఆ ప్రజలకు అన్యాయం చేస్తా ఉన్నాడు. ఇది ఫెడరలిజానికి, రాజ్యాంగం కల్పించినటువంటి ఫెడరలిజం అనేటువంటి స్వభావానికి అది విరుద్ధం. రెండోది శాసనసభలకు ఉన్నటువంటి రాజ్యాంగబద్ధ హక్కును కాలరాస్తున్నాడు ఒక వ్యక్తి కూర్చొని. దాన్ని ఏం చేసింది సుప్రీంకోర్టు? అది తప్పు అని చెప్పేసి నలిఫై చేసేసింది. అట్లా కాదు వెంటనే అని చెప్పేసి చెప్పింది. అంతేకాదు ఒక చట్టం మీద వెంటనే అభిప్రాయం తీసుకొని ఒక 3 నెలల లోపు ఇది చేయాలని చెప్పి రాష్ట్రపతికి కూడా చెప్పింది. అది దాని మీద కూడా పెద్ద సుప్రీంకోర్టు ఎట్లా చెప్తుంది అని చెప్పేసి అంటున్నారు. కానీ రాజ్యాంగంలో 142 అనేటువంటి అధికరణ ఉంది. అది సుప్రీంకోర్టుకు విస్తృతమైనటువంటి అధికారాలు ఇస్తుంది. ఎందుకంటే మన రాజ్యాంగం ఏం చేసిందంటే రాజ్యాంగానికి సుప్రీంకోర్టును కస్టోడియన్, ఇది రక్షకుడు, దీన్ని భాష్యాలు చెప్పాలి, దీన్ని ఎక్స్టెన్షన్ చేయాలి, ఇది అమలయ్యేలాగా చూడాలి, దీనిపైన ఎవరైనా దాడి చేస్తే దాన్ని రక్షించే బాధ్యత సుప్రీంకోర్టుకు ఉంది. ఆ దాన్ని బట్టే 142 అనే సెక్షన్ అది మన ఆర్టికల్ ఉంటది అన్నట్టు. ఆ ఆర్టికల్ చాలా స్పష్టంగా ఏం చెప్పింది ఏంటంటే ప్రజా ఉపయోగార్థము, పర్యావరణ ఉపయోగార్థము విస్తృతమైనటువంటి సంపూర్ణ న్యాయం జరగాలన్నప్పుడు ఇది రాజ్యాంగం సుప్రీంకోర్టుకు ఈ అధికారం ఇస్తుంది, విస్తృతమైనటువంటి అధికారం ఇస్తుంది, ఎవరినైనా ఆదేశించడానికి దానికి ఉంది. అందుకని ఇప్పుడు చూస్తున్నాం, ఇప్పుడు కొంతమంది ఎమ్మెల్యేలు ఏ పార్టీలు ఉంటాడో అందులో పోతాడు. లేదు ఇప్పుడు గవర్నర్లు చూసాము, మనం ఇచ్చినటువంటి బిల్లులు చేస్తా ఉన్నారు. లేకుంటే స్పీకర్ ఉన్నాడు, అసలు నిర్ణయాలు చెప్పడు, సైలెంట్ కూర్చుంటా, 5 ఏళ్ళు అయిపోతుంది. ఏం దాని వల్ల ఉపయోగం? కాబట్టి ఇట్లా రాజ్యాంగం ఇచ్చినటువంటి వాళ్ళకి ఇచ్చినటువంటి హోదాలని మిస్యూజ్ చేస్తున్నప్పుడు దాన్ని ఎవరు కాపాడాలి మరి? అది గవర్నర్ కావచ్చు, లేకుంటే వీళ్ళు ఎవరైతే రాజ్యాంగబద్ధ పదవులు ఉన్నటువంటి వాళ్ళు రాజ్యాంగబద్ధంగా వ్యవహరించకుంటే దాన్ని కాపాడాల్సిన బాధ్యత సుప్రీంకోర్టు మీద ఉంటది. అందుకని ఆ బాధ్యతను ఇప్పుడు సుప్రీంకోర్టు తీసుకున్నది. అది తీసుకుంటే ఇప్పుడు కడుపు మండుతా ఉంది. అది అందుకే చాలా మంది దాని మీద విమర్శలు చేస్తా ఉన్నారు. ఎట్లా చెప్తుంది, ఏం చెప్తుంది? చెప్పే అధికారం ఉంది వాళ్ళకి, అది రాజ్యాంగం ఇచ్చినటువంటి అధికారం. కాబట్టి ఇక్కడ రాష్ట్రపతిని అన్నదా, లేకుంటే రాష్ట్రపతిని వేరే కాదు కదా అన్నది. ఏదైనా బిల్లులు వచ్చినప్పుడు వాటిపైన 3 నెలల్లో అవునా కాదా, కాదంటే కాదని చెప్పండి, అవునంటే అవునని చెప్పండి, లేదంటే ఎక్స్ప్లెనేషన్ అడగండి. ఏం చెప్పకుండా తీసుకొచ్చి సపరేట్గా పక్కకు పెట్టుకొని సైలెంట్గా ఉంటే, సంవత్సరాల తరబడి సైలెంట్గా ఉంటే దాని అర్థం ఏంటి? కాబట్టి ఆ రాజ్యాంగం అక్కడ ఎన్నుకున్న ప్రజలే కదా, వాళ్ళని కూడా ఎన్నుకున్నది. ఇప్పుడు అసెంబ్లీలో ఆడ ఎన్నికైనటువంటి వాళ్ళు ఎవరు? ప్రజాప్రతినిధులు కదా, వాళ్ళు ప్రజల ద్వారానే కదా ఎన్నుకున్నది. కాబట్టి వాళ్ళ యొక్క అభిప్రాయాన్ని నీవు
దాన్ని అణిచివేసి ఉంచేటువంటి అధికారం నీకు ప్రజాస్వామ్యబద్ధంగా లేదు. ఇది సుప్రీంకోర్టు చెప్తున్నటువంటిది. కాబట్టి సుప్రీంకోర్టు మనం చూస్తే రాజ్యాంగాన్ని ఏదైతుందో దాన్ని కాపాడుకోవడం ఈ రోజు ఉన్నటువంటి బాధ్యత, అందరి బాధ్యత. అది ఓన్లీ ఇప్పుడు ముస్లింల మీద జరుగుతుందనే కాదు, ఇప్పుడు రాష్ట్రాల మీద కూడా చూస్తున్నాం. రేపు ఎస్సీల మీద ఇప్పుడు మనం చూసాం కదా, ఎస్సీ ఎస్టీ అట్రాసిటీస్ కేసుకు సంబంధించినటువంటిది కూడా ఎలాంటి ఇబ్బందులు వస్తున్నాయి రాబోయే కాలంలో. మనం ఇప్పుడు బంగ్లాదేశ్ లో చూసాము, రిజర్వేషన్లకు వ్యతిరేకంగా ఒక ఉద్యమం వచ్చింది. రేపు రాదని ఇక్కడ భారతదేశంలో రాదని చెప్పడానికి ఏం లేదు. ఎందుకంటే ఇలాంటి భావజాలం వ్యాప్తి చెందిన తర్వాత రిజర్వేషన్ వ్యతిరేక భావజాలాన్ని విస్తృతంగా ఫస్ట్ వాళ్ళు చేస్తారు, ఒక టార్గెట్ చేసి దాని మీద 1-2 చిన్న చిన్న ఇన్సిడెంట్స్ తీసుకొని వాటి ద్వారానే మొత్తం రిజర్వేషన్ చేయబట్టే మొత్తం దేశం వెనకబడిపోయిందని ప్రచారం చేసినా చేస్తారు. ఇప్పటికే కొంత చాలా జరుగుతుంది, ఇంకా జరుగుతుంది. ఇది ఇప్పటికి ఇంకా ఇన్ఫ్లుయెన్స్ కావట్లేదు, కొద్దిమంది అవుతున్నారు, ఇంకా కొద్దిమంది కావట్లేదు. రేపు ఇలాంటిది కూడా వస్తుంది ముందుకు. కాబట్టి ఇవన్నీ కూడా మనం జాగ్రత్తగా గనక లేకుంటే ఈ రాజ్యాంగాన్ని కనుక ఇప్పుడు ఉన్నటువంటి ఏవైతే దాని మౌలిక స్వభావంలో ఉన్నటువంటి ఏవైతే ఉన్నాయో ఈ సమానత్వం గాని, లేకుంటే సౌభ్రాతృత్వం గాని, లేకుంటే సామాజిక ఆర్థిక న్యాయానికి సంబంధించినటువంటిది గాని, ఫ్రీడమ్ స్వేచ్ఛ, ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ గాని, ఈ 4 రాజ్యాంగానికి పిల్లర్స్ లాంటివి. కాబట్టి ఈ పిల్లర్స్ ను కనుక కాపాడుకోలేకపోతే దీని మీద దాడి ఇప్పుడు చాలా సీరియస్ గా బీజేపీ చేస్తా ఉంది. కాబట్టి దాన్ని కాపాడుకోలేకుంటే మాత్రం ఇది ఓన్లీ ముస్లింలకు సంబంధించినటువంటి సమస్య కాదు ఇది, లేదంటే కేవలం ఇంకేదో ఒక మతానికి ఒక కులానికి సంబంధించినటువంటి సమస్య కాదు. ఇది భారతదేశాన్ని ఐక్యంగా నిలబెట్టడం కోసం, భారతదేశంలో ఉన్నటువంటి ప్రజలు కలిసిమెలిసి జీవించేలాగా ఉండడం కోసం రాజ్యాంగం అనేది ఒక రక్షణ కవచం లాగా ఉంది. దాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మాత్రం ఈ దేశ పౌరులుగా ప్రతి ఒక్కరిపైన ఉందనేది నా యొక్క అభిప్రాయం. థ్యాంక్ యూ వెరీ మచ్ అబ్బాస్ గారు. ప్రజలారా విన్నారు కదా, వక్ఫ్ బోర్డు సంబంధించిన అనేక అంశాలని చాలా స్పష్టంగా ఉదాహరణలతో సహా అనేక అంశాలని అబ్బాస్ గారు వివరించారు. దాంతోపాటు ఇది వక్ఫ్ బోర్డు అంటే ఒక మతానికి సంబంధించిన అంశము, లేకపోతే ఒక పర్సన్కి సంబంధించిన అంశం కాదు, ఇది రాజ్యాంగం పైన దాడి జరుగుతుంది. కాబట్టి రాజ్యాంగంలోని సమానత్వ భావనకి, మత స్వేచ్ఛకి, అనేక అంశాలకి ఒక 8 ఆర్టికల్స్ దీని ద్వారా ఎఫెక్ట్ అవుతున్నాయి. కాబట్టి ఈ రాజ్యాంగాన్ని కాపాడుకోవాలన్నా, లేదంటే మరో పేరుతోటి దాడి రాకుండా ఉండాలంటే ప్రతి ఒక్కరు స్పందించాల్సిన అవసరం ఉందని అబ్బాస్ గారు అంటున్నారు. తప్పకుండా ఈ వీడియో మీద మీ కామెంట్ రాయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. చూస్తూనే ఉండండి TTN.